నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. నేను మధు మల్కేడికర్. విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. బాల్యం నుంచే కోడింగ్, ప్రోగ్రామింగ్లో శిక్షణ ఇచ్చే విధంగా జాతీయ విద్యా విధానాన్ని రూపొందించనుంది. బోధన కన్నా వృత్తి విద్యకే ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. కొత్త విద్యా విధానాలు ఎంతవరకు విజయాన్ని సాధిస్తాయి, ప్రతి ఒక్కరికి చదువు అందాలి అనేటువంటి సంకల్పం ఫలిస్తుందా? ఇప్పుడు ఈ అంశాలపై ప్రస్తుతం ప్రేక్షకులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ ఈ విద్యా విధానంపై పూర్తి అవగాహన తీసుకొచ్చేటువంటి విషయంలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు లైవ్లో ముత్యాల నాయుడు గారు, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి, అలాగే మురళీ మనోహర్ ఏబీపీ అఖిల భారత మాజీ అధ్యక్షులు మరికొద్ది సేపట్లో జాయిన్ అవుతారు. ప్రస్తుతం ఎల్చెల దత్తాత్రేయ గారు ఓయూ విద్యార్థి సంఘ నాయకులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది సేపట్లో మధుసూదన్ రెడ్డి ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముఖ్యంగా ముత్యాల నాయుడు గారు, నమస్తే అండి. సార్, ఈ కొత్త విద్యా విధానం మోడీ ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఏ ఉద్దేశంతో ఈ విధానం తీసుకోవడం జరిగింది? దీని లక్ష్యాలు ఏంటి? ఈ నూతన విద్యా విధానం నిజానికి మనకి 1986లో ఒక విధానం అంటే విద్యా విధానం వచ్చింది. అంటే 34 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చింది. 34 సంవత్సరాల తర్వాత అందరికీ తెలుసు ఈ 34 సంవత్సరాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయో కూడా మనకు తెలుసు. దీని మీద గత 5 సంవత్సరాల నుంచి కూడా దీని మీద ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది మన కేంద్ర ప్రభుత్వం. సో ఆ ఫలితం దక్కిందనే నా ఫీలింగ్, నా భావన. ఎందుకంటే 5 సంవత్సరాల కష్టాన్ని ఫలితం దక్కింది. ఎందుకంటే విధానం చదివిన తర్వాత అంత చక్కగా ఉంది నూతన విద్యా విధానం. అన్నీ చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. బట్ ముఖ్యంగా మనం ఇక్కడ అంటే ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఏ విద్యా విధానంలో కూడా లేని 2 పాయింట్స్ అక్కడ నేను అబ్జర్వ్ చేశాను. మొట్టమొదటిది, మీకు విద్యా విధానం అనేసరికి ఐక్యూ అనే దాని మీద ఫోకస్ పెడతారు. ఇంటెలిజెన్స్ క్వశ్చన్ ఐక్యూ. ఏ విద్యా విధానం అయినా సరే ఐక్యూ మీద పెడుతుంది, కానీ ఇంటెలిజెన్స్ పెంచడానికి అది ఉపయోగపడుతుంది. అందుకనే కాగ్నిటివ్ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టారు. మీరు విద్యా విధానం స్టార్టింగ్ చదివితే, ఇంట్రడక్షన్ చదివితే కాగ్నిటివ్ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ కాగ్నిటివ్ స్కిల్స్ అంటే సబ్జెక్టివ్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే ఐక్యూ పెరుగుతుంది. ఇది సాధారణం. యూ కెన్ ఫైండ్ దిస్ పాయింట్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, ఎనీ కంట్రీ. కానీ ఇక్కడ వద్దేంటంటే సోషల్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్ అని 2 పెట్టారు. వాటి మీద కూడా ఫోకస్ పెట్టింది మన కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నూతన విద్యా విధానంలో. అంటే దీనివల్ల ఏంటంటే వాళ్ళు సాధించాలనుకున్నది ఐక్యూతో పాటు ఈక్యూ కూడా సాధించాలనుకుంటున్నారు. సో నౌ యాజ్ పర్ దిస్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ నాట్ ఓన్లీ ఐక్యూ, ఆల్సో ఆన్ ఈక్యూ, ఎమోషనల్ కోఎఫిషియంట్. ఎందుకంటే ఈరోజు ప్రస్తుతం ఈక్యూ ఎంతో అవసరం అండి విద్యార్థులకి, యువకులకి, అందరికీ కూడా. ఎందుకంటే ఈక్యూ వల్ల, ఎమోషనల్ కోఎఫిషియంట్ వల్ల ఏమవుతుందంటే లీడర్షిప్ స్కిల్స్ పెరుగుతాయి. ఈరోజు ఆ లీడర్షిప్ స్కిల్స్ పెరగడానికి ఎందుకంతసేపు చదువు ఇంటెలిజెన్సీ. బట్ ఇంటెలిజెన్స్ ఒక్కటి సరిపోదు కదా, నీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. ఇప్పటివరకు ఉన్న విద్యా విధానం అంతా కేవలం మార్కులపైనే ఆధారపడుతూ ఐక్యూ మీద ఉంది, ఆధారపడింది. అందుకని నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఇది మాత్రం నిజంగా వరల్డ్లో మాత్రం ఇది రియల్లీ ఇండియా హ్యాస్ బికమ్ ఎ రోల్ మోడల్, పర్టికులర్లీ ఇన్ దిస్ ఆస్పెక్ట్ అండి ఈక్యూ వల్ల. ఎందుకంటే ఈరోజు లీడర్స్ కావాలండి విద్యార్థుల్లో కూడా. లీడర్స్ అంటే ప్రతి వాళ్ళ నాయకులు అయిపోయింది, ఇంకోలం కాదు. కొన్ని సర్టన్ వాల్యూస్తో కొన్ని విద్య అంటారు చూసినా, అదే ఇది ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్ నా అబ్జర్వేషన్. సెకండ్ ఏంటంటే మీకు నాలెడ్జ్ ల్యాండ్స్కేప్, ఈ నాలెడ్జ్ ఏరియా ఉంది కదా, ఏరియా ఈ ఏంటంటే దెర్ విల్ బి హ్యూజ్ చేంజెస్ దట్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ నాలెడ్జ్ ల్యాండ్స్కేప్. ఇది రెండో ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు అంటే బికాస్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. అది మొట్టమొదటి ఇన్నోవేషన్, సెకండ్ వన్ అది కరెంట్ ప్రాబ్లమ్స్. ఈ రెండింటి మీద కూడా ఫోకస్ పెట్టారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. మొదటిది ఏంటంటే మీరు ఈ ఇన్నోవేషన్ మీరు చూడండి, అందులోని న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు తీసుకుంటే ఫోకస్ విల్ బీ ఆన్ డేటా అనలిటిక్స్, ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీరు మెషిన్ లెర్నింగ్, వీటన్నిటి మీద కూడా అంటే న్యూ ఇన్నోవేషన్స్ ఉంటాయి చూసారు. వీటన్నిటి మీద ఫోకస్ పెట్టడం వలన మీకు నేచురల్గా ఏమవుద్దంటే ఈ నాలెడ్జ్ ల్యాండ్స్కేప్లో చేంజెస్, భారీ మార్పులు వస్తాయి. అంటే చాలా పాజిటివ్ చేంజెస్ వస్తాయి. అదేవిధంగా ఒక ఇన్నోవేషన్ మీదే ఫోకస్ పెట్టకుండా రెండోది ఏం చేస్తారంటే వీళ్ళు చేసిన గొప్ప పని నూతన విద్యా విధానంలో కరెంట్ ఇష్యూస్ని కూడా టచ్ చేశారండి.
మీకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి ఏంటంటే మీరు అక్కడ చూడండి క్లైమేట్ ఫ్రెండ్లీ అంటారు. అంటే వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ లెర్న్, దట్ మస్ట్ బి క్లైమేట్ ఫ్రెండ్లీ. ఈ రోజు ప్రస్తుత సమస్య అదే కదా. వాతావరణంలో ఎన్ని సమస్యలు వస్తున్నాయి, ఎన్ని మార్పులు వస్తున్నాయి, దానికి ప్రధానంగా మనమే కారణం. విద్యా వ్యవస్థలో మొదటి నుంచి దానికి సంబంధించి ఏమి లేకపోవడం వల్ల చేయలేకపోవడమే. సో అందుకని ఇక్కడ అది ఇంపార్టెంట్ పాయింట్. ఈ రెండు చాలా అద్భుతమైన విషయాలు అంటే అంటే ఈ విద్యా విధానంలో నేను అబ్జర్వ్ చేసినవి. ఎందుకంటే అది అవసరం కూడా ఈరోజు. సో అందువల్ల ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్ వల్లనే వచ్చిందని చెప్పాలి ఈ రెండును. ఇంకా అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మీకు జీడిపి మీకు చూసే ఉంటారు. అందులోని టార్గెట్ ఏంటంటే బై 2035 టార్గెట్ ఏంటంటే ఇప్పుడు రైట్ నౌ బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి, మీకు తెలుసు కదా, ఇద్దరు సబ్జెక్ట్ ఇద్దరు బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ విల్ స్పెండ్ అమౌంట్ ఆన్ ఎడ్యుకేషన్. ఓకే, అందరూ కలిస్తే అప్రాక్సిమేట్లీ 4.4% దే ఆర్ స్పెండింగ్ నౌ. ఓకే, అంటే 4.4% ఆఫ్ జీడిపి. ఓకే. కానీ మీరు అదే ప్రపంచంలో తీసుకోండి, ఎక్కడైతే జీడిపి ఎక్కువ ఖర్చు పెట్టి, అంటే ఖర్చు పెట్టడం వల్ల వస్తుందని అన్నగాని, బట్ అది కూడా అవసరం. వితౌట్ మనీ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. మీరు తీసుకోండి, మన ఈరోజు ఎడ్యుకేషన్లో ఏ కంట్రీస్ బాగున్నాయి అనుకుంటామో అవన్నీ కూడా వాటి జీడిపి తీసుకుంటే పర్సెంటేజ్ తీసుకుంటే రియల్లీ ఇట్ ఇస్ వెరీ హై అండి. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియా అండి, వెరీ గుడ్ ఫర్ ఎడ్యుకేషన్. సౌత్ కొరియా. మీరు ఇజ్రాయెల్ తీసుకోండి, ఇజ్రాయెల్ నేను చెప్పవసరం లేదు కదా, జ్యూస్, ఎందుకంటే ఇంటలెక్చువల్స్ అంతా అక్కడే ఉంటారు, ఐన్స్టీన్లో వాళ్ళందరూ, అది ఆ కంట్రీ ఇజ్రాయెల్. సో ఆ కంట్రీలో కూడా మీరు ఫస్ట్ తీసుకుంటే సౌత్ కొరియా, దే ఆర్ స్పెండింగ్ అబౌట్ 8% ఆఫ్ ద జీడిపి. మీరు నెక్స్ట్ తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఇజ్రాయెల్ 7.5%. మీరు అలాగే ఫిన్లాండ్, మీకు తెలుసు కదా ఎడ్యుకేషన్లో ఎంత సాధించారు, చిన్న కంట్రీ ఫిన్లాండ్ కూడా. మీరు ఫిన్లాండ్, యూఎస్ఏ, యూకే, న్యూజిలాండ్, ఈ కంట్రీస్ అన్నీ కూడా 7% ఆఫ్ ద జీడిపి దే ఆర్ స్పెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్. కానీ మన దగ్గర ఓన్లీ 4.4%. దట్ టు బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్. ఇప్పుడు టార్గెట్ ఏం పెట్టారంటే 6%. ఇంకా ఎక్కువ పెడతారు అనుకున్నా, బట్ అట్లీస్ట్ ఫ్రమ్ 4.4 to 6% ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి ఆఫ్ జీడిపి. ఎగ్జాక్ట్లీ. అందువల్ల ప్లీజ్ దత్తాత్రేయ గారు, నిజంగా నూతన జాతీయ విద్యా విధానం అనేటువంటిది సమూల మార్పుల కోసం భారతదేశం నెక్స్ట్ వచ్చే తరాలకు 2030 వరకు మీరు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దీని అన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకురావడానికి, అందరి దానిలోకి సమీకృతంగా తీసుకురావడానికి. దీనికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఇంటర్ కావచ్చు, ఎస్ఎస్సి విధానం, ప్రస్తుతం అమలు అవుతున్నటువంటి విధానం, ఇప్పుడు వచ్చేటువంటి కొత్త విధానం, ఇప్పుడు చాలామంది దీనికి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వచ్చేటువంటి విద్యా విధానాన్ని ఎలా స్వీకరించాలి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేంద్ర ప్రభుత్వానికి స్వాగతం చెప్తా ఉన్నాను. భారతదేశంలో బూజు పట్టిన విద్యా విధానానికి స్వస్తి పలికి నూతన విద్యా విధానాన్ని ఏదైతే శ్రీకారం చుట్టారో ఇది పూర్తి స్థాయిలో చట్టంగా మారి అమలు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకునే ఒక విద్యార్థి నాయకుల్లో నేను ఒకడిని. స్పష్టంగా నేను చెప్పేది ఏంటంటే, మనము భారతదేశం అనేటువంటిది 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ రూల్లో ఉన్నటువంటి భారతదేశం. అంటే మన బ్రిటిషర్స్ పాలిస్తున్నప్పుడు కూడా వాళ్ళకు ఒకటి ప్రాబ్లం ఏర్పడింది. ఏంటంటే భారతదేశం అనేటువంటిది లింగ్వా ఫ్రాంకా, మల్టీ లాంగ్వేజెస్. అంటే భారతదేశం మొత్తం కూడా భాషా ప్రాతిపదికన దేశాలన్నింటినీ అంటే రాష్ట్రాలన్నింటినీ విభజించడం జరిగింది. ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా ఆ రాష్ట్రంలో ఫస్ట్ మనం ఆ విద్యార్థికి విద్య నేర్పేటప్పుడు భాష అనేటువంటిది ఆటంకంగా మారుతూ ఉంది. ఈ రోజుల్లో ఏమవుతుందంటే, పెరుగుతున్నటువంటి మోడర్నైజేషన్లో అందరూ కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు, కానీ దాంట్లో ఉన్నటువంటి లోపాలని గుర్తించలేకపోతున్నారు. అంటే పిల్లల యొక్క నైపుణ్యాలు అనేటువంటి దెబ్బతింటా ఉన్నాయి, నేర్చుకోవాలనేటువంటి కుతూహలం అనేటువంటిది సన్నగిల్లుతూ ఉందనేటువంటి విషయాన్ని గుర్తించుకోలేకపోయారు. సో ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానంలో కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ షుడ్ బి అప్ టు 5th క్లాస్, 5వ తరగతి వరకు అమ్మ భాషలో, అంటే మాతృభాషలోనే విద్యా విధానాన్ని కొనసాగిస్తామనేటువంటి రూల్ ఏదైతే తీసుకొస్తా ఉన్నారో దానికి నేను 100% స్వాగతం చెప్తాను. దానివల్ల ఏమవుతుందంటే, పిల్లల్లో నేర్చుకోవాలనేటువంటి కుతూహలం పెరిగి ఈజీ టు లర్న్. ఇప్పుడు మనం మీ అందరికీ తెలుసు, మన చరిత్రలో అర్జునుడు వాళ్ళ యొక్క భార్యకు ఈ ఏదైతే పద్మవ్యూహంలోకి వెళ్ళేటువంటి విషయాన్ని చెప్తున్నప్పుడు అభిమన్యుడు అమ్మ కడుపులో ఉండి విన్నాడు అనేటువంటిది మనం చరిత్రలో తెలుసుకున్నాం. అంటే తల్లి యొక్క మాతృభాషలో అంత మాధుర్యం ఉంటుంది అనమాట, నేర్చుకోవాలనేటువంటిది అంత ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఇప్పుడు ఏమంటే అవకాశం ఉంటుంది. ఎస్, అభిమన్యుడే అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఆ భాషను అంత ఈజీగా నేర్చుకున్నప్పుడు బయటకు వచ్చినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈజీగా ఎడ్యుకేషన్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది, నేర్చుకోవాలంటే కుతూహలం ఉంటుంది, ఖచ్చితంగా దీంట్లో విజయం సాధిస్తాడు. ఇంకోటి, ఇప్పుడు భారతదేశంలో ఎడ్యుకేషనల్ పాలసీస్ అనేటువంటివి చాలాసార్లు చేంజెస్ చేస్తూ వచ్చారు. అంటే ఇప్పుడు అంటే అవసరాలకు అనుకూలంగా విద్యా విధానం ఉండాలనేటువంటిది నా ఒపీనియన్. అంటే అమెరికా లాంటి దేశంలో కావచ్చు, యూకే లాంటి దేశంలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే లర్నింగ్ వైల్ ఎర్నింగ్.
Yes. అంటే చదువుతూ సంపాదించడం అనేటువంటిది భాగస్వామ్యంగా చేస్తారు. ఇప్పుడు ఎక్కడైనా కూడా అమెరికాలో 10th క్లాస్ వరకు అనేటువంటిది ఎడ్యుకేషన్ నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ఆఫ్టర్ 10th క్లాస్ ఖచ్చితంగా పిల్లగాడే సంపాదిస్తూ నేర్చుకోవాలనేటువంటిది ఒక రూల్ ఉంది. అంటే ఇక్కడ భారతదేశంలో ఏమవుతుందంటే డిపెండెన్సీ అనేటువంటిది పెరుగుతుంది. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఇంకా విద్యార్థి దశలోనే ఉంటున్నాం అనేటువంటిది కొంతమంది విద్యార్థులను చూస్తుంటే బాధిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా విధానం, పూర్వం ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దాన్ని మనం కొఠారి కమిషన్ అంటాం, 1964 to 68లో వచ్చింది. దాంట్లో మనకున్నటువంటి విద్యా విధానం 10+2+3. ఆ 10+2+3కి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చినటువంటి కొత్తగా ఏదైతే ఇప్పుడు వాళ్ళ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఇస్రోకు చైర్మన్గా పనిచేసినటువంటి ఆ వ్యక్తి సమూలంగా రీసెర్చ్ చేసి వాళ్ళ కమిటీ అంతా వివిధ దేశాలలో ఉన్నటువంటి విద్యా విధానాలను స్టడీ చేసి సూచించినటువంటి కొత్త విధానం ఏంటంటే 5+3+3+8. సో దీనివల్ల నేనేమంటానంటే ఉన్నత విద్యలో సమూలమైనటువంటి మార్పులు వస్తాయని ఆశిస్తున్నాను. ఏ విధంగా వస్తాయంటే వాళ్ళు ఒక అంటే ఎడ్యుకేషనల్ పాలసీకి సంబంధించినటువంటి కొన్ని అంటే ఏమంటారు వాటిని అవుట్కమ్స్తో పాటు ఎయిమ్స్ పెట్టుకున్నారు. ఆ ఎయిమ్స్ ఏంటంటే ఇప్పుడు నేషనల్ పాలసీ సిస్టమ్ ఫర్ ది ట్రైనింగ్ టు ది టీచర్స్. ఎందుకంటే విద్యని బోధించేటువంటి ప్రధానమైనటువంటి వాహకమే ఉపాధ్యాయుడు. కాబట్టి ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క విద్యా ప్రమాణాలను అంటే ఏదైతే టీచింగ్లో ఉన్నటువంటి స్కిల్స్ని నేర్పడం కోసం 2022 వరకు దేశం మొత్తంలో ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తారు. ఆ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా ప్రతి ఉపాధ్యాయుడికి సమూలమైనటువంటి శిక్షణను ఇస్తారనమాట. ఇప్పుడు తీసుకోబోయే నూతన విద్యా విధానాన్ని విజయవంతంగా మనం కొనసాగించాలంటే ఉపాధ్యాయులకు శిక్షణ కొనసాగించాలి. ముందుగా శిక్షణ, తర్వాత దాని యొక్క ఇంప్లిమెంటేషన్, మెల్లిగా ఆ విద్యా విధానంలోకి ఎంట్రీ చేయడం, దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రాసెస్. నిజంగా సరే, ముత్యాల నాయుడు గారు, ప్రస్తుతం మన విద్యా విధానం నూతన విద్యా విధానం తీసుకురావడం జరిగింది. నిజంగా దేశమంతా కూడా దీన్ని స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా అమెరికా లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అంటే అభివృద్ధి అనగానే మనం జనరల్గా చూసేటువంటి అమెరికా అనేటువంటిది ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకునేటువంటి అలవాటు అయిపోయింది. అమెరికాలో ఉన్నటువంటి విద్యా విధానం ఎలా ఉంటుంది? అమెరికాలో ఎలా ఉంటుంది సార్ విద్యా? ఇప్పుడు అమెరికాలో కూడా మీకు ఒక చిన్నగా చెప్తాను. ఇప్పుడు ముందు ఈ పాయింట్, ఎందుకంటే దత్తాత్రేయ గారు ఒక మంచి పాయింట్ మెన్షన్ చేశారు, భాషల గురించి చేశారు. అది మళ్ళీ ఎందుకంటే లింక్అప్ కాబట్టి అది చాలా మంచి పాయింట్ మెన్షన్ చేశారు. ఓకే, మీకు అందుకని ప్లీజ్, మీకు ప్రమోషన్ ఆఫ్ ఈ లింగ్విలిజం అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్, అది ఒకటి మన నూతన విద్యా విధానంలో ఈ మెన్షన్ చేశారు. ఎంత ముఖ్యమంటే ఎందుకంటే ఎక్కువ భాషలు నేర్చుకోవడం. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇప్పుడు దత్తాత్రేయ చెప్పినట్టు మాతృభాష అనేది అతి ముఖ్యమైనది. అలాగని చెప్పి విద్యా విధానం దాని కొత్త ఉండుమనం లేదు. స్టార్టింగ్లో ఎందుకంటే మాతృభాష నేర్చుకోండి, ఎందుకంటే మాతృభాషలోనే ఈ చూసారు గొప్ప ఎగ్జాంపుల్ ఇచ్చారు అభిమన్యుడు. ఇవన్నీ కూడా నిజమే. అసలు మాతృభాష రాకపోతే వేరే భాషలు నేర్చుకోవడం కూడా కష్టమవుతుంది. అందువల్ల మాతృభాషలో నీ చిన్నప్పుడు అందులో నేర్చుకో. కానీ అలాగని చెప్పి ప్రమోషన్ ఆఫ్ సో మెనీ లాంగ్వేజ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కువ భాషలు నేర్చుకో. దానికి కారణం ఏంటంటే మనది అమెరికా లాంటి చైనా లాంటి దేశం కాదు, ఒకే భాష కాదు, రకరకాల భాషలు ఉన్నాయి. అందువల్ల నీకు అవకాశం కూడా ఎన్నో భాషలు నేర్చుకోవడానికి ఉంది. సో అందుకని భాషలకు కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చారండి ఇందులో. ఈ విద్యావిధానంలో ఎక్కువ భాషలు నేర్చుకోమని. నీకు దీనివల్ల అడ్వాంటేజ్ మీరు చెప్పే పాయింట్ తర్వాత వస్తాను, దానికి ఇంపార్టెంట్ లింక్ చెప్పండి ఈ పాయింట్కి. ఇందులో ఒక అతి ముఖ్యమైనది ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్, ఇందాక మీరు 2 పాయింట్లు చెప్పాను, ఎమోషనల్ కోఎషియంట్ ఒకటి కొత్తవి, అలాగే దెల్ బి హ్యూజ్ చేంజెస్ దట్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ నాలెడ్జ్ ల్యాండ్స్కేప్ అని చెప్పాను. 3వ పాయింట్ ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్ హైరార్కీస్ అండి అమాంగ్ వేరియస్ డిసిప్లిన్ సబ్జెక్ట్స్. మీకు ఎంతవరకు ఏంటంటే చాలా దారుణ పరిస్థితి మన భారతదేశంలో. మీకు కొన్ని సబ్జెక్ట్స్ చాలా ఎక్కువ, కొన్ని సబ్జెక్ట్స్ తక్కువ. ఇదేదో అంటే మన మాట వరుసగా అనేది కాదండి, నిజంగానే ఉంది సార్, నిజంగానే ఉంది. ఇంజనీరింగ్ చేసే రూల్ కూడా మీకు ఎలా ఉంది చెప్తాను. సపోజ్ ఒక యూనివర్సిటీలో 2 ప్రొఫెసర్లు ఒకే రోజు ఒకే టైంలో చేరారు. మరి ఎవరు ప్యానల్ తయారు చేస్తారు కదా, సీనియారిటీ నెంబర్ 1 నెంబర్ 2 ఎవరు అంటే నెంబర్ 1 మీకు తెలుసండి సైన్స్ సబ్జెక్ట్స్, నెంబర్ 2 సోషల్ సైన్స్ అండి. సపోజ్ అక్కడ అక్కడ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఉన్నారనుకోండి, ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఉన్నారనుకోండి, మ్యాథమెటిక్స్ అతను నెంబర్ 1 పెడతారు, ఇంగ్లీష్ అతను నెంబర్ 2 పెడతారు ఫర్ నో రీజన్. అంటే ఇక్కడ హైరార్కీ ఉంది. ఇక ఈ కొత్త నూతన విద్యా ఎలిమినేషన్ ఆఫ్ హార్మ్ఫుల్ హైరార్కీ ఏదో పెట్టారు చేశారు. మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను. సబ్జెక్ట్స్లో కూడానండి మీరు పేరెంట్స్ తీసుకోండి.
మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు లేదు, ఎందుకు ఈరోజు క్యారెక్టర్ లోపిస్తుంది ఎడ్యుకేషన్లో అంటే చెప్తాను. పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే సైన్స్ మ్యాథమెటిక్స్ వచ్చిందనుకోండి, వేరే బాగా చదవరా, ముందు నుంచి బాగా చదువు, ఎందుకంటే చాలా అవసరం రేపు పరీక్షల్లో అంటారు. అదే మీకు లాంగ్వేజ్ వచ్చిందనుకోండి, లేకపోతే మోరల్ సైన్స్ వచ్చిందనుకోండి, దత్తాత్రేయ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి, మోరల్ సైన్సా పాస్ అయితే చాలు, నువ్వేం చేస్తుంటే పరీక్షలో ముందు సార్. మీకు ఇందాక గుర్తు చేస్తాను ఒకటి, అమెరికా విద్యా విధానం ఎలా ఉంది, మనకు అభివృద్ధి దేశాలు అంటే ఎందుకంటే చూస్తాను అదని, ఎందుకంటే ఇది లింక్ అప్ ఉంది అందుకని. ఈ మోరల్ సైన్సెస్ అనేసరికి ఏం చేస్తుంది అంటే ఇప్పుడేం చదవడం లేదు, నువ్వు లాస్ట్లో చదవంటున్నావు అంటే మనం తెలియకుండానే ఏం చేస్తున్నామంటే కొన్ని సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, కొన్ని సబ్జెక్ట్స్ తగ్గిస్తున్నాం. మీకు ఇందా చెప్పిన ఎమోషనల్ కోఎఫిషియంట్ అని, ఎమోషనల్ కోఎఫిషియంట్ లీడర్స్ తయారు చేయాలి. ఎమోషనల్ కోఎఫిషియంట్ కావాలంటే మీకు సైన్స్ సబ్జెక్ట్స్తో కుదరదండి, ఆర్ట్స్ సోషల్ సైన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో అందుకని ఇందులో ఎలిమినేషన్ ఆఫ్ అది హైరార్కీ కొంచెం సార్ అదే అతి ముఖ్యమైనది. ఇప్పుడు మీకు అమెరికా విద్యానం ఉంది, మీకు అమెరికా విద్యలో గొప్పతనం ఏంటంటే అదేనండి, ఒక సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక సబ్జెక్ట్ లేకపోతే ఉండదండి. మీకు ఏంటంటే ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అక్కడ, మీరు ఎప్పుడైనా తీసుకుంటారు, ఒకటి ముఖ్యం ఒకటి తక్కువ ఉండదు. తరువాత ఇప్పుడు ఇందాక దత్తాత్రేయ మెన్షన్ చేశారు, వండర్ఫుల్ పాయింట్, 5+3+3+4 అన్నారు. మీకంటే ఆ ఇంటర్మీడియట్ని తీసేసి ఏం చేశారంటే ఆ 5+3+3+4 పెట్టారు చూసారా. సో దట్ ఈస్ ద రైట్ థింగ్ అండి. మీరు అమెరికాలో తీసుకుని అదే ఉంటుంది. మీరేంటి 5 అనేది ఏంటంటే మనం ఇప్పుడు నర్సరీ జాయిన్ చేస్తున్నాం, నర్సరీ అంటున్నాం, తర్వాత ఎల్కేజీ అంటున్నాం, తర్వాత యూకేజీ అంటున్నాం, 1, 2 ఫస్ట్ అండ్ సెకండ్, ఈ 5 కలిపి ఏం చేస్తారంటే సెకండ్ కేటగిరీకి ఒక స్టేజ్కి వస్తాడు. మీకు ఎప్పుడైతే థర్డ్ క్లాస్ నుంచి వస్తాడో అక్కడి నుంచి వేరే సబ్జెక్ట్స్ అన్నీ మొదలవుతాయి. సో సేమ్ అమెరికన్ సిస్టమ్ కూడా అదే. మీకు అందుకని చూడండి అమెరికాకి చైనాలో ఏంటంటే అమెరికన్ ఎడ్యుకేషన్ ఫోకస్ అంతా కూడా మెయిన్ ఫోకస్ అండి, మీరు ఎడ్యుకేషన్ అమెరికన్ ఎడ్యుకేషన్ ఫోకస్ ఈజ్ ఆన్ క్రియేటివిటీ అండ్ అప్లికేషన్ అండి. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పింది వాస్తవం. ప్రస్తుతం మురళీ మనోహర్ గారు ఏబీవీపీ అఖిల భారత మాజీ అధ్యక్షులు లైవ్లో మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. ముఖ్యంగా నిజంగా ఇందాక నుంచి మాట్లాడుతున్నటువంటి నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించి స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందరూ కూడా. కానీ విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రస్తుత విద్యా వ్యవస్థ మక్కి అంటే కేవలం మార్కుల కోసం బైహార్డ్ చేయడం, ఎస్ఏలు రాయడం, పేజీలు రాయడం, మార్కులు వస్తే పాస్ అయితే మంచి ఉద్యోగం దొరుకుతుంది, మంచి కంపెనీలో జాబ్ దొరుకుతుంది అనేటువంటి పరిస్థితి. దాని నుంచి ఒక కొత్త రూట్లోకి మోదీ ప్రభుత్వం అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి నైపుణ్యాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నటువంటి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది, ఇంకా ఫ్యూచర్లో ఏ మేలు జరిగేటువంటి అవకాశం ఉంది? విద్యారంగంలో మార్పు వస్తే టీచర్స్, టీచింగ్ మెథడాలజీ, లేకపోతే క్లాస్ రూమ్స్, స్కూల్స్, వీటిల్లో ఏమైనా మార్పు వస్తాయేమో అని అనుకుంటున్నారు చాలామంది. కానీ ఈ యొక్క జాతీయ విద్యా విధానం ఏదైతుందో ఇది మొత్తం జాతిని మార్చేటువంటి విద్య. ఇది కంప్లీట్గా ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్నే కాదు, ఇంకా కొన్నేళ్ల తర్వాత, ఒక డికేడ్ తర్వాత భారతీయులు ఎవరైతే ఇండియన్స్గా ఉన్నారో వీళ్ళంతా భారతీయులు అవుతారు అప్పుడు. ఎందుకంటే ఈ మెకాలే దీన్నే మనం ఫాలో అవుతూ వచ్చాము. ఇప్పుడు ఎవరు మనము భారతీయులం కాదు, మనకు ఇంగ్లీష్ మాట్లాడితేనే చాలా బాగా అనిపిస్తుంది. మన గ్రామం వైపు వెళ్ళాలంటే బాగా అనిపించదు, మన మాతృభాష మాట్లాడాలనిపించుంటే అదేదో అవుట్డేటెడ్ లాగా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ యూరోపియన్, ఎవ్రీథింగ్ ఇంగ్లీష్, ఎవ్రీథింగ్ ఇంగ్లీష్ రిలేటెడ్ మనకు ఫ్యాషనబుల్గా అనిపిస్తుంది. మన మైండ్ సెట్ అట్లా తయారైంది. ఎంత ఎక్కువ చదువుకున్నారంటే మీరు అంత గ్రామానికి దూరంగా ఉండాలనిపిస్తుంది, మీ గ్రామానికి, మీ అమ్మ నాన్నకు కూడా దూరంగా ఉండాలనిపిస్తుంది. ఇది ఇదంతా మైండ్ సెట్. నేను ఊరికే చెప్పడం లేదు, ఇలా టైం పాస్ చెప్పడం లేదు. నరసింహారావు గారు, పివి నరసింహారావు గారు అనేవారు ఏమని అంటే, ఏదో ప్రమాదం ఉంది మన విద్యలో, ద మోర్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ ద మోర్ యు ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ యువర్ విలేజ్ అని. అయితే ఫిజికల్ డిస్కనెక్షన్ ఈజ్ ఓకే టు సమ్ ఎక్స్టెంట్, బట్ మెంటల్ డిస్కనెక్షన్ ఉంది చూడండి. మెంటలీ వాంట్ టు బి అవే, దూరంగా పోవాలి, ఊరికి దూరంగా పోవాలి, ఊరు భాష మాట్లాడాలన్నా బాగా అనిపించదు. సో ఇలాంటి నేను చూశాను మా కాలేజీలో జరిగేది. పేరెంట్స్ వస్తే పేరెంట్స్ అని పరిచయం చేసుకోవడానికి సిగ్గుపడేవాళ్ళు పిల్లలు. నా తల్లిదండ్రులు నన్ను ఇక్కడికి తెచ్చారు, నేను గర్వంగా చెప్పుకోవాలి అనే విషయం పోయింది. ఇదంతా ఏంటంటే మన ఎడ్యుకేషన్ మనల్ని అలా తయారు చేసింది. మన మాతృభాషకు, మన మాతృభూమికి, మనదంటూ ఏది ఉందో దానికి అన్నిటికీ దూరంగా వెళ్ళిపోయినాం మనం. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఈ ఎడ్యుకేషన్ ఇట్ ఈజ్ ఎ రెవల్యూషన్, ఇది ఒక విప్లవం. కేవలము అక్షరాల గురించి, అక్షర జ్ఞానం గురించి, సర్టిఫికెట్ల గురించి కాదు ఇది, లేకపోతే ఉద్యోగం గురించి కూడా కాదు. నేను అనుకుంటున్నాను ఇది మైండ్ సెట్ను కూడా మార్చి భారతీయులను
భారతీయులుగా మార్చేటువంటి ఒక గొప్ప విద్యా విధానం ఇది అని నాకు అనిపిస్తుంది. మీరు చెప్పినటువంటి నైపుణ్యాలు మీరు ఎవరన్నా పేరెంట్స్ని అడగండి, ఎలా ఉంది మీ పిల్లలు, ఎలా చదువుకుంటున్నారు, చదువుకున్న తర్వాత ఎలా ఉంది, ఏ పేరెంట్ కూడా హ్యాపీగా లేడు. నో పేరెంట్ ఈజ్ హ్యాపీ విత్ ఈజ్ చైల్డ్. వాడు చదువుకున్న తర్వాత అమ్మ నాన్ననే గౌరవిస్తలేడు అని అంటారు. అట్లా క్యారెక్టర్ కోల్పోయారు. చదువు వల్ల ఉద్యోగాలే కాదు, సంస్కారం కూడా ఉండాలి. అది కేవలం మాతృభాషతోటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి. నిజంగా సంస్కారాలు రావడం లేదు, నైపుణ్యాలు లేవు అసలు. ఇప్పుడు నన్ను ఉదాహరణకు మా ఫాదర్ కార్పెంటర్ అనుకున్నాను. నేను ఇంటర్మీడియట్ చదువుతాను, గ్రామానికి వెళ్తాను, మా నాన్నని చూసి సిగ్గుపడతాను, ఆ వృత్తిని చూసి సిగ్గుపడతాను. నాకు కార్పెంటరీ వస్తుందా, పోనీ పట్టుకుని కట్ చేయడం మా నాన్న టాలెంట్ ఉంది, అది నాకు రాదు ఇప్పుడు. కానీ ఈ ఎడ్యుకేషన్లో అది అడ్రస్ చేయబడ్డది. సో వొకేషనల్ ఎడ్యుకేషన్ ఏదైతుందో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మీకు వొకేషనల్ సిలబస్లో పార్ట్గా వస్తుంది ఇప్పుడు. కనుక 12th అయిపోయే లోపలికి నీకు ఏదో ఒక నైపుణ్యం నేర్చుకొని స్టూడెంట్ బయటకు వస్తారు. ఇంతవరకు ఇప్పుడు పిల్లలు మనం ఏమంటున్నామంటే పనికిరాని వాడుగా చేస్తుంది విద్య అని అనేవాళ్ళం. ఇప్పుడు పనిచ్చేవాడిగా చేస్తుంది విద్య. ఎందుకంటే ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ విల్ బి పార్ట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్. ప్రతి పిల్లోడు ఏదో ఒక వృత్తి నేర్చుకుంటాడు స్కూల్లో, పనిచ్చే పిల్లోడు తయారవుతాడు. ఇంతవరకు పనికిరాని ఇంటర్మీడియట్ అయిపోయి గ్రామాలకు వచ్చిన పిల్లలందరూ కూడా లుంగి గ్యాంగ్గా మారిపోతున్నారు. ఊర్లలో లుంగీలు కట్టుకొని తిరుగుతున్నారు, దేనికి సినిమాలు చూడనికే పనిస్తారు, దేనికి పనికిరారు. ఇప్పుడు అలా ఉండదు. ఇంటర్ చదివినా సరే వాడు దేనికో ఒకదానికి పనిస్తాడు. ఒక ఎడ్యుకేషన్ యొక్క కరికులం కూడా మొత్తం మారిపోయింది. కనుక నైపుణ్యాలు లేవు అని ఇన్ని రోజులు 40 కోట్ల మంది యువత ఉన్నటువంటి దేశంలో పనికి వచ్చే యువత ఏడున్నారు? లేరు కదా. అది అందరి బాధ అంతా కూడా. ఇప్పుడు పనిచ్చే విద్యార్థులు యువత మనకు తయారవుతారు. ఇది ఈ మిరకల్ ఒకటి జరగబోతుంది ఈ విద్య. ఖచ్చితంగా. ప్రస్తుతం లైవ్ లో మనతో పాటు మధుసూదన్ రెడ్డి గారు, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్, లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి. ముఖ్యంగా అంటే గత సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ అంతా సమూల మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇంటర్ వ్యవస్థ కావచ్చు, ఇప్పుడు తీసుకున్నటువంటి కొత్త విద్యా విధానం వల్ల ఏదైతే 5+3+3+4 వల్ల ఇంటర్ కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి, అంటే ఆ ఇంపార్టెన్స్ తగ్గిపోయేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితిలో ప్రస్తుత విద్య సిబిఎస్ఈకి ఈక్వల్గా ఉండేటువంటి అవకాశం ఉందా? ఆల్రెడీ కొత్త జరుగుతూనే ఉంది, ఇంకా ఎలాంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం? చూడండి, ఒకటి ఈ విద్యా విధానము తీసుకొచ్చినటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ లోపల దేశంలో ఒక నూతన విద్యా విధానం తీసుకురావాలని చెప్పి ఒక 34 సంవత్సరాల తర్వాత ఒక గొప్ప ఆలోచన రావడం అనేటటువంటిది మనందరం కూడా ప్రశంసించాల్సింది. అదేవిధంగా తీసుకొచ్చినటువంటి విధానం చూడండి, పిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ 2016 నుంచి, తర్వాత కస్తూరి రంగన్ కమిటీ సిఫారసు. బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ 2,50,000 గ్రామ పంచాయతీలను ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని గ్రామ పంచాయతీలను సంప్రదించి తీసుకొచ్చినటువంటి ఒక విద్యా విధానం. తర్వాత మీకు తెలిసి నాకు తెలిసి ఎల్కేజీ యూకేజీలు ఈ దేశంలో అక్రమంగా ప్రవేశించి దాదాపు 30-40 సంవత్సరాలు. కానీ 30-40 సంవత్సరాల నుంచి ఈ ఎల్కేజీ ప్రైవేట్లో ఎందుకుంది, ప్రభుత్వంలో ఎందుకు ఎల్కేజీ యూకేజీ లేవని ఎవడైనా ఒకడు ఆలోచించినా, ఎవరైనా ఒక్కరైనా కనీసం ఆలోచించి డిస్కనెక్ట్. ఓకే, ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆడియో సరిగా వినిపించట్లేదు. ప్రస్తుతం ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు, సుగ్రీవ్ భీమవరం నుంచి కాలర్ అందుబాటులో ఉన్నారు. సుగ్రీవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. అది ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఈ అకాడమిక్ నుంచి స్టార్ట్ అవుతుందండి, లేదంటే ఇంప్లిమెంటేషన్ ఈ అకాడమిక్ మొదటి అండి? మీ వాయిస్ క్లారిటీగా లేదు, ఒకసారి కొంచెం ఫోన్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడండి. మీరు క్లారిటీగా చెప్పండి, పర్లేదు. అది ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఓకే, ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మొదలవుతుందా లేదంటే అనేది మొదటి సందేహం. ఓకే, అది కొత్త పాలసీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 2022. ఈ నూతన విద్యా విధానం అంటే కొత్త పాలసీ అనేటువంటిది 22 నుంచి ప్రారంభమై, ఆ లోపల ఏదైతే టీచర్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 2025 సంవత్సరం వరకు సాధించాల్సినటువంటి లక్ష్యాలు, అంటే మొత్తం దీని యొక్క టార్గెట్ 2030, దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ తీసుకురావడానికి.
సో మొదటి 2 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్ టు ది టీచర్స్, సెకండ్ 3 years అంటే 22 నుంచి 25 వరకు ఏం జరుగుతుందంటే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ అంకెలు అక్షరాలను కలిపి బోధించడంలో విజయం సాధించడం. ఇప్పుడు ఏమిందంటే కన్ఫ్యూజన్, వెదర్ యు ఆర్ లెర్నింగ్ లెటర్స్, వెదర్ యు ఆర్ లెర్నింగ్ నంబర్స్, ఆ కన్ఫ్యూజన్ అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానంలో ఉంది. కాబట్టి దాన్ని తొలగించి రెండింటిని సమన్వయంతో బోధించేటువంటి లక్ష్యాన్ని మొట్టమొదటి 3 సంవత్సరాలలో ఈ విద్యా విధానంలో తీసుకొస్తారు. తర్వాత 2025 అంటే 2025లో 50% ఆఫ్ ది ఎడ్యుకేషనల్ కోర్స్ అంటే వృత్తికి సంబంధించినటువంటి కోర్సులని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఈ కోర్సుల నుంచే కోర్సులు తయారై వాళ్ళు వృత్తి నేర్చుకునేటువంటి కోర్సులు ఉపాధిలో పాల్గొనాలి. అంటే ఇప్పుడు లర్నింగ్ వైల్ ఎర్నింగ్ నేను చెప్పాను ఇంతకుముందు, అమెరికాలో అదే ఉంది. ఆఫ్టర్ 14 years అంటే ఏదైతే 10th క్లాస్ పూర్తయిన తర్వాత విద్యార్థి యొక్క బాధ్యతలు తల్లిదండ్రులు వాళ్ళ భుజస్కంధాల మీదకి వేసుకోరు. తనే వెళ్ళి ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తూ మళ్ళీ చదువుకోవడం, లేదంటే ఒక ఫ్లవర్ బొకే దగ్గర వర్క్ చేస్తూ చదువుకోవడం, లేదా ట్యూషన్ చెప్తూ చదువుకోవడం. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి విద్యా విధానంలో కూడా వృత్తి ఏదైతే నువ్వు నీకు ఇష్టమైనటువంటి రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నావో ఆ రంగానికి అనుకూలమైనటువంటి కోర్సులు ఇప్పుడు మెర్జ్డ్ అంటే మల్టిపుల్ డిసిప్లినరీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండి. ఇది అన్ని రకాల కోర్సులన్నింటి యొక్క సమ్మిళితంతో వస్తుంది. అంటే మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చదువుకునే రోజుల్లో జరిగింది. 2005లో నేను డిగ్రీ చేశాను కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఆదిలాబాద్లో చేశాను మురళీధర్ గారు. అయితే మా కాలేజీలో బీఎస్సీ ఉంది, బీఎస్సీ బయోకెమిస్ట్రీ ఉంది, బట్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ లేదు. నేను ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత ఒక మిత్రుడు ఖమ్మం నుంచి వచ్చాడు అక్కడికి. నువ్వేం చదువుతున్నావు అంటే బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ అన్నారు. అదేంటి బీఎస్సీలో ఎలక్ట్రానిక్స్ కూడా ఉందా అనేటువంటి అనుమానం కలిగింది నాకు. అంటే మా కాలేజీలో అది ప్రవేశపెట్టలేకపోయారు, కానీ ఖమ్మంలో అది ప్రవేశపెట్టారు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానం ప్రకారం ఎవ్రీవేర్ త్రూఅవుట్ ఇండియా దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ స్టేట్ అండ్ నేషన్ ఆర్ ఎనీవేర్ ప్రతి ప్లేస్లో కూడా అన్ని కోర్సులు మల్టీ డిసిప్లినరీ కోర్సులతో నూతన విధానం రాబోతూ ఉంది. ఇంకోటి ఏంటంటే 2030లో 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని సాధించాలనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణం. అంటే భారతదేశంలో నిరక్షరాస్యులు అనేటువంటి వాళ్ళు లేకుండా చేయడమే ఈ విద్యా విధానం యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా. అలాగే ఇక్కడ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఇప్పుడు ఎంఫిల్ కోర్సుని రద్దు చేస్తున్నాం అనేటువంటి ఈ విద్యా విధానంలో ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మురళీధర్ రావు గారిని అడుగుతున్నాను, ఎందుకంటే సీనియర్ ఎడ్యుకేషనలిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏబీవీపీ ప్రెసిడెంట్గా ఉన్నారు, కొనసాగారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు విశ్వవిద్యాలయాలలో అన్ని రకాల విద్యార్థులు ఉంటారు. ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఇప్పుడు ఒక అపోహ ఏముందంటే రీసెంట్గా కొన్ని ఫెలోషిప్లు ఏవైతే యూజీసీ నుంచి వచ్చినటువంటి ఫెలోషిప్లు కావచ్చు, లేకపోతే ఎన్సీఆర్టీ నుంచి ఎస్సీఆర్టీ నుంచి వచ్చినటువంటి ఫెలోషిప్స్లలో కోత విధించబడుతుంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దళితులపైన, బహుజనులపైన, మైనారిటీలపైన స్పెషల్గా ఈ ఫెలోషిప్లలో అనేటువంటిది వాళ్ళకి అనుమతించట్లేదు, వాళ్ళని ఫెలోషిప్లు రాకుండా అడ్డుకుంటా ఉంది అనేటువంటిది ఒక నానుడి అనేటువంటిది కొనసాగుతుంది. దీనికి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు కూడా యూనివర్సిటీలలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా వస్తున్నటువంటి ఈ విద్యా విధానంలో ఏదైతే యూనివర్సిటీల్లో రీసెర్చ్ జరుగుతూ ఉంటే మరి ఇలాంటి ధోరణులే కొనసాగుతాయా? ఓకే, ప్రస్తుతం ఓకే దత్తాత్రేయ గారు, ప్రస్తుతం ఇఫ్లు వైస్ ఛాన్సలర్ సురేష్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. సురేష్ కుమార్ గారు నమస్తే అండి. సార్, ముఖ్యంగా మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేరును కూడా విద్యాశాఖగా మార్చినటువంటి పరిస్థితి, దాంతోపాటు అలాగే లా, వైద్య విధానానికి ఈ రెండు మినహాయించి మిగతా అంతా కూడా ఒకే కిందికి వ్యవస్థ కిందికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏం మంచి జరగబోతా ఉంది సార్? ముఖ్యంగా మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పే ముందు ఐ కంగ్రాచులేట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ అండ్ డాక్టర్ రమేష్ కుమార్ నిశాంక్ పోఖ్రియాల్జీ అండ్ దెన్ డాక్టర్ కస్తూరి రంగన్ who headed the committee for the new education policy. మీరు చాలా యాప్ట్ క్వశ్చన్ అడిగారు. ఈ యొక్క పాలసీ ఒకే అంబ్రెల్లా మీద తీసుకురావడం అనేది ఎప్పటి నుంచో ఇది యాక్చువల్గా ప్రజలు కోరుకున్నటువంటి విషయం. అది ఎన్నో రోజుల కళ ఈనాటికి నెరవేరిందని అనుకుంటున్నాను. ఎప్పుడైతే డిఫరెంట్ బాడీస్ ఉంటాయో దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, కోఆర్డినేషన్ ఉండదు, ఒక బాడీకి ఇంకో బాడీకి అర్థం కాదు. ఏఐసిటి చెప్పే రూల్స్ ఒక్కొక్కసారి యూజీసీ తర్వాత యూజీసీకి ఏఐసిటి మధ్య సమన్వయం లోపించవచ్చు. దాంతో చాలా విద్యార్థులు నష్టపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒకే అంబ్రెల్లా కింద తీసుకురావడం వలన ఈజీ ట్రాన్స్పరెన్సీ వస్తుంది, విద్యార్థులకు చాలా లాభకంగా ఉంటుంది అండ్ సొసైటీకి ఎట్ లార్జ్ చాలా యూస్ఫుల్గా ఉంటుందని. ఎస్, ఓకే.
మధుసూదన్ రెడ్డి గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది, కొంచెం మీరు అన్మ్యూట్ చేయండి. మీ దగ్గరకు వస్తాను, అన్మ్యూట్ చేయండి ఒక నిమిషం. ప్రస్తుతం ముత్యాల నాయుడు గారు, ముఖ్యంగా దేశ అవసరాలకు అనుగుణంగా తీసుకున్నటువంటి ఈ విద్యా విధానంలో ఇంకా దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందా ఇప్పుడు తీసుకున్నటువంటి విధానం? కొన్ని చేస్తే బాగుంటుంది, చిన్న చిన్న మార్పులు. దాని ముందు ఒక పాయింట్ ఏంటి, ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ అండి. మురళీధర్ గారు మంచి పాయింట్ చెప్పారు. హలో, ఇప్పుడు చూడండి. ఎస్ మధుసూదన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. నేను అదే మీ ఆడియో అన్మ్యూట్ చేయమని చెప్పాను. నేను మీ నెక్స్ట్ మీ దగ్గరకు వస్తున్నాను. ప్రస్తుతం ముత్యాల నాయుడు గారు మాట్లాడతారు. ఎందుకంటే పని ఇచ్చే విద్య అన్నారు ఇది. దట్ ఇస్ ట్రూ అండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎన్ అండ్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఇట్ షుడ్ సర్వ్ సమ్ ఎకనామిక్ పర్పస్. అది సర్వ్ చేస్తుంది ఈ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. తర్వాత మీరు కొన్ని యాడ్ చేస్తే బాగుంటున్నారు కదా, దట్ ఇస్ ట్రూ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే దత్తాత్రేయ పాయింట్ మెన్షన్ చేశారు, GER అని, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఇప్పుడు ప్రజెంట్ రైట్ నో మనది 26% ఉంది. అంటే 100 మెంబర్స్ చేరితే ఏమవుతుంది, ఫైనల్కి వస్తే 26 మెంబర్స్ వస్తున్నారు ఉన్నత విద్యకి. దాన్ని ఏంటంటే బై 2035కి 50% చేయాలని, అంటే 100% ఫర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్, నేను సిన్స్ ఐ బిలాంగ్ టు హైయర్ ఎడ్యుకేషన్ చెప్తున్నాను, 50% చేయాలని. ఇది వండర్ఫుల్ డెసిషన్ అండి, చాలా మంచిది. ఈ టార్గెట్ బాగుంది. అయితే ఇక్కడ ఇంకొకటి యాడ్ చేసి ఉండవలసింది. అది ఏంటి అంటే GER ఎంత ముఖ్యం, GAR కూడా అంతే ముఖ్యం. అంటే గ్రాస్ అటెండెన్స్ రేషియో. ఈరోజు ఏమైందంటే కొన్ని జనరల్స్లో కొన్ని సెక్షన్స్లో అటెండెన్స్ తగ్గిపోతుందండి. మీకు పర్టికులర్గా ఉమెన్ అండి, గర్ల్స్ స్టూడెంట్స్, అదేవిధంగా వేకర్ సెక్షన్స్, వీటిలో అటెండెన్స్ చాలా తక్కువ వస్తుంది. అది కూడా ఇంపార్టెంట్. అందుకని GERతో పాటు GAR కూడా అటెండెన్స్ రేషియో కూడా ఇంప్రూవ్ చేయాలండి. ఇక రెండోది ఏమి యాడ్ చేసి ఉండవలసిందంటే నా ఉద్దేశంలో, మీకు ఐవీ లీగ్ అని వినే ఉంటారు అమెరికాలో, యూఎస్ఏలో టాప్ మంచి 8 యూనివర్సిటీస్ కలిపి ఒక ఐవీ లీగ్, వాళ్ళకి అసోసియేషన్ అనమాట. వాళ్ళన్నింటిలో కూడా కోఆపరేషన్ ఉంటుంది. మీరు విన్న హార్వర్డ్ యూనివర్సిటీ కావచ్చు, అంబేద్కర్ చదివిన కొలంబియా యూనివర్సిటీ కావచ్చు, బ్రౌన్ యూనివర్సిటీ కావచ్చు, ఇటువంటి ఒక 8 యూనివర్సిటీస్ అన్నీ కలిపి ఒక ఐవీ లీగ్ ఏర్పడి వాళ్ళు కోఆపరేషన్ అనమాట, సహకారం ఉంటుంది డెవలప్మెంట్కి, క్వాలిటీ పెంచుతుంటారు. అది చూసి మీకు చైనా కూడా C9 లీగ్ అని పెట్టింది. అంటే 9 యూనివర్సిటీస్ పెట్టి ఒక లీగ్గా పెట్టారు. అలా మనం కూడా చేస్తారన్న ఆశ, భవిష్యత్తులో తప్పకుండా చేస్తారు. ఒక లీగ్లా పెట్టి, అంటే దేశం అంతా కాదు, సౌత్ ఇండియా అంతా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఒక లీగ్. ఇప్పుడు చెప్పారే ఉస్మాన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, లేకపోతే యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక, యూనివర్సిటీ ఆఫ్ కేరళ ఒక లీగ్. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ ఇండియా ఒక లీగ్, నార్త్ ఇండియా ఒక లీగ్, నార్త్ ఈస్ట్ ఒక లీగ్. అలా లీగ్స్ పెట్టి వాళ్ళు కోఆపరేషన్ అమాంగ్ దోస్ ఇన్స్టిట్యూట్స్ చేస్తే ఏమవుతుందంటే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందండి. అదొకటి చేస్తుంటే బాగుంటుంది నా ఉద్దేశం. ఓకే, ప్రస్తుతం మధుసూదన్ రెడ్డి గారు సార్, ముఖ్యంగా ఒకటి సార్, ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి విద్యా విధానంతో, అంటే ఇక్కడ మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతాము, తర్వాత వృత్తిరీత్యా కావచ్చు, వారి వ్యక్తిగత కారణాలతో కావచ్చు, ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మళ్ళీ మొదటి నుంచి కూడా వారు మళ్ళొకసారి అక్కడ ఆ విద్యా విధానం ప్రకారం జాయిన్ అయినటువంటి పరిస్థితి, అంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి చదివేటువంటి సిచ్యువేషన్, ఇట్లాంటి సిచ్యువేషన్ మారబోతుందా? ఏం జరగబోతుంది దీనికి సంబంధించి కొత్త విద్యా విధానం వల్ల? ఇప్పుడు కొత్త విద్యా విధానం వల్ల మీరు ఇంటర్మీడియట్ గురించి చెప్పారు, కానీ నేను డిగ్రీ గురించి చెప్తున్నా, లేదా ఇంజనీరింగ్ గురించి చెప్తున్నా. ఒకవేళ ఇంజనీరింగ్ అనేటటువంటి మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం 3 సార్లు కూడా, అంటే 3 ఇయర్స్ కంటిన్యూస్ గా చేసి మంచి క్రెడిట్స్ సంపాదించిన తర్వాత 4th ఇయర్ తో ఏదో ఒక కారణం చేత డ్రాప్ అవుట్ అయితే ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్. ఉదాహరణకు నేను ఇంటర్మీడియట్ గురించి చెప్తున్నా, ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేస్తే మళ్ళీ వచ్చి సెకండ్ ఇయర్ ఇక్కడ చదవడానికి లేదు, అగైన్ హి హాస్ టు జాయిన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. కానీ ఈ రోజు విద్యా విధానం లోపల మీరు ఇంకొక దీనికంటే ఒక సున్నితమైనటువంటి అంశం, జనరల్ గా ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే మనందరికీ తెలుసు, ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఇట్ విల్ షో ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ స్టూడెంట్. కాబట్టి ఈ రోజు ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే 360 డిగ్రీస్ అప్రోచ్. 360 డిగ్రీస్ అప్రోచ్ అంటే విద్యార్థిలో ఉన్నటువంటి మంచి ఏంటి, చెడు ఏంటి, తర్వాత పాఠ్యాంశాల పట్ల ఆయనకున్నటువంటి పరిస్థితి ఏంటి, సహపాఠ్యాంశాల పట్ల ఆయనకున్నటువంటి అంశాలేంటి, పాఠ్యేతర అంశాలు, ఫుట్బాల్ బాగా ఆడతాడా, లేకపోతే వాలీబాల్ బాగా ఆడతాడా, లేకపోతే ఎవరికైనా సాయం చేయడంలో బాగుంటాడా, కన్సర్న్ తోటి విద్యార్థుల పట్ల ఆయన చూపించేటటువంటి ప్రేమ, అనురాగం, ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్. ఇంటర్మీడియట్ తర్వాత, అంటే 12th క్లాస్ K12 అయిపోయిన తర్వాత విద్యార్థి బయటకు వచ్చిన తర్వాత మనం ఏదైతే ఇప్పుడు ఈ యొక్క చాలా మంది తమ యొక్క గురించి గ్రంథాలు రాసుకుంటున్నారో
అట్లా విద్యార్థి అనేటటువంటి వాడు 12వ తరగతి దాటి బయటకు వచ్చిన తర్వాత ఆ విద్యార్థికి సంబంధించి సమగ్రమైనటువంటి ఒక గ్రంథం రూపంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉండాలని చెప్పారు. ఇంతకంటే విద్యా వ్యవస్థలో మార్పు ఏమొస్తుందండి? ఒకటి. రెండవది, ఇంత డెమోక్రటిక్ గా దాదాపు 2016 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఎక్సర్సైజ్లు జరిగినాయి. కేజీ నుంచి పీజీ వరకు, యూనివర్సిటీలో ఉన్న వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి స్కూల్లో ఉన్న హెచ్జిబిటి టీచర్ వరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వం అందరినీ కూడా అడిగారు. 2,50,000 గ్రామ పంచాయతీ ఎవరైనా విద్యా విధానం గురించి గ్రామ పంచాయతీని అడుగుతారండి. కాబట్టి ఇది కేవలము మోడీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం కాగలిగింది. నిజంగా నరేంద్ర మోడీ గారికి ఇంకొక రాష్ట్రమో ఇంకొక దేశం అయితే ఇప్పటికో పెద్ద ఎత్తున పాలాభిషేకాలు జరిగాయి. కాకపోతే ఆయనకు ఆ పాలాభిషేకాలు అలవాటు లేదు కాబట్టి మనము పాలన్నీ వేస్ట్ కాకుండా మిగిలినాయి. కానీ అల్టిమేట్ గా ఈ రోజు మనం కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్. నిజంగా కూడా ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎక్కడ కూడా చాలా మంది దీన్ని సాంస్క్రిటైజేషన్ అన్నారు, లేకపోతే కల్చరలైజేషన్ అన్నారు, లేకపోతే చరిత్ర పైన దాడి అన్నారు. ఎక్కడ కూడా ఏ దాడి కూడా కనిపించలేదు. ఎవ్రీబడి ఈరోజు ఏమి కూడా మాట్లాడకుండా విద్యా విధానం అంటే ఎట్లా ఉండాలి అంటే ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక కేంద్ర ప్రభుత్వం ఎట్లా చేయాలనో అట్లా చేయడం అనేటటువంటి జరిగింది. ఉదాహరణకు నేను ఏమంటున్నా, ఈ విద్యా విధానంతో మొత్తం రూపురేఖలు మారిపోతాయి అంటలేదు. మేము 10% ఖచ్చితంగా విద్యకు కేటాయించాలంటుంది. ఈరోజు 6% కేటాయించాలి. ఇంకో 4% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు యూనివర్సిటీలు ఉన్నాయి. ఈరోజు యూనివర్సిటీలో ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, యూనివర్సిటీలో ఉన్నటువంటి వ్యవస్థాపన కానీ, నేను యూనివర్సిటీలో చదువుకున్నటువంటి రోజుల్లో, మా వైస్ ఛాన్సలర్ గారు చదువుకున్నటువంటి రోజుల్లో యూనివర్సిటీకి మెట్ల మీద నుంచి పైకి ఎక్కుతుంటే ఈరోజు సార్ వైస్ ఛాన్సలర్ అయినా అంత గౌరవపడుతుందో లేదో తెలియదు. కానీ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ మెట్లు సురేష్ కుమార్ గారు ఎక్కుతున్నారంటే నిజంగా ఇప్పుడు ఎంత స్మార్ట్ ఉన్నాడో అప్పుడు అంత స్మార్ట్ ఉండేవాడు. సో అట్లా ఒక ప్రిస్టేజ్ అనేది, అరే నేను యూనివర్సిటీలో ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఆర్ట్స్ కాలేజ్ అంటే అదొక పెద్ద గొప్ప విషయం. కానీ ఈరోజు యూనివర్సిటీల యొక్క ప్రతిష్ట దిగజారింది. ఇంతకుముందు సోదరుడు రీసెర్చ్ గురించి చెప్పాడు. ఇటువంటి ఉన్నాయనే చెప్పే నేషనల్ రీసెర్చ్ సంబంధించి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ ఏర్పాటు చేసి 100% అవసరమైతే ₹1,00,00,000 ఖర్చు పెట్టినా ఆ ₹1,00,00,000 కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా రీసెర్చ్ ను డెవలప్ చేయాలనేటటువంటిది. ఏదో కేవలము టైప్ చేయడము, సబ్మిట్ చేయడము, బైండింగ్ చేయడం కాదు. అటువంటి రీసెర్చ్ కాకుండా క్వాలిటీ రీసెర్చ్ డెవలప్ చేయాలనేటటువంటిది తీసుకొచ్చారు. నిజంగా కూడా ఇప్పుడు మరి సురేష్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి వారి సందర్భంలో ఇంకొక విషయం చెప్తా ఉన్నారు. గ్రేడింగ్ అనేటటువంటి ఒక ఫార్స్ అండి. డిగ్రీ కాలేజీలకు ఏ గ్రేడ్ వచ్చింది, బి గ్రేడ్ వచ్చింది, సి గ్రేడ్ వచ్చింది అంటే ఆ సూట్ కేసులు కానీ, ఆ యొక్క డ్రెస్సులు కానీ హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా ఈ యొక్క యూజీసీ టీంకు ముత్యాలు అనేటటువంటివో, ముత్యాల ఆహారాలు ఇవన్నీ ఇచ్చేటటువంటి పరిస్థితి. బహుశా ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ప్యానలిస్ట్ అందరికి తెలియజేస్తా ఉన్నా, ఎక్కడన్నా ఈ యొక్క సెంట్రల్ సిబిఐ దాడులు జరిగినాయంటే ఏఐసిటి చైర్మన్ పైన, ఇంటి పైన, ఆఫీస్ పైన సిబిఐ దాడులు జరిగాయి. మరి 5 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలన ఎందుకు ఆగిపోయినాయి? సో విద్య అనేటటువంటిది మనం చేయాలనేటటువంటి సంస్కృతి ఉంటే ఈరోజు కేజీ అనేటటువంటిది ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకురావడాన్ని మనం సమర్థించాలన్నా వద్దా? విద్యా విధానాన్ని అనేక రకాలుగా ఎప్పుడో కొటారి చెప్పినటువంటి 10% మాత్రమే ఉంచాలా? దాన్ని వేరియస్ గ్రూప్స్ గా డివైడ్ చేయాలన్నా వద్దా? 2030 నాటికన్నా కనీసం సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్నా లేదా? ఈరోజు సార్ చెప్పినటువంటి 20% ఓపెన్ యూనివర్సిటీతో కలిపితే మన యొక్క ఈ యొక్క ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ ఓపెన్ యూనివర్సిటీస్ అన్ని తీసేస్తే మనం 15% కానీ ఉన్నాం. కానీ హైయర్ ఎడ్యుకేషన్ 50%. నిజంగా కూడా చాలా బాధాకరము, శోచనీయం. 7,50,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరము ఇతర దేశాలకు, ఎటువంటి దేశాలకండి? కనీసం మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కూడా కాదు, వెనుకబడినటువంటి బ్యాక్వర్డ్ కంట్రీస్ కూడా ఎడ్యుకేషన్ కోసం పోయేటటువంటి 7,50,000 మంది ఈ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కరెన్సీని కొనుక్కొని విదేశాలకు పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎగ్జాక్ట్లీ మధుసూదన్ రెడ్డి గారు, మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పడం జరిగింది. మీరు చెప్పినటువంటి అంశాల్లో
R&Dకి సంబంధించినటువంటి ఇదే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు. మీరు ప్రధానంగా 7,50,000 మంది అంటారు, ఇంతకంటే మేబీ ఎక్కువగా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇతర దేశాలకు. చిన్న చిన్న దేశాలు సముద్రం మధ్యలో దీవులలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ వైద్య విధానం కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకా ఇతరత్రాకు సంబంధించినటువంటి విద్య చదవడానికి మన దేశం నుంచి అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. కొత్త నూతన విద్యా విధానం ప్రకారం అవన్నీ కూడా సమసిపోయేటువంటి అవకాశం కోసమే కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో నిర్ణయం తీసుకుంది అనేటువంటిది స్పష్టమవుతా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రమణ విజయనగరం నుంచి ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. రమణ గారు నమస్తే అండి. రమణ గారు హలో. ఎస్, ఓకే, కట్ అయింది. సార్, ప్రస్తుతం మురళీ మనోహర్ గారు ఈ ఎంఫిల్ కోర్సులకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చాలా మందికి అనేక రకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. దానికి మీరు ఎట్లా క్లియర్ చేస్తారు? నో, ఎంఫిల్ అసలు ఎంఫిల్ అనే కోర్సు అవుట్డేటెడ్ కోర్స్. అది ఓకే, ఇప్పటికే చాలా యూనివర్సిటీస్ వాటిని రద్దు చేశాయి. దేశంలో చాలా యూనివర్సిటీస్ తీసేసాయి. దాని వాల్యూ కూడా ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి మార్పులో ఏంటంటే పీజీ తర్వాత ఏదైతే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఉంది, 4 years హానర్స్ ఉంది. హానర్స్ తర్వాత డైరెక్ట్గా పిహెచ్డి జాయిన్ కావడానికి కూడా అవకాశం ఉంది. పిహెచ్డి జాయినింగ్ కొరకు ఎంఫిల్ అనేది నీడే లేదు, ఇప్పుడు అవసరమే లేదు. కనుక అది ఎత్తేయడం అనేది చాలా సముచితము. అది అవుట్డేటెడ్ కోర్సు కూడా. ఎస్, ఓకే 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 సార్. మధుసూదన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలండి. ప్రస్తుతం సార్ ముత్తల్ నాయుడు గారు, మీరు ఏం చెప్తారు కొత్త విద్యా విధానానికి సంబంధించి ఇంకా ఏ అంశాలను? ఓకే, ఇప్పుడు చూసారా, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు మెన్షన్ చేశారు రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీ, టీచింగ్ ఓరియంటెడ్ యూనివర్సిటీ. అంటే రీసెర్చ్ ఉంటుంది, టీచింగ్ ఉంటుంది. ఓకే, బట్ నా అసలు ఈ మధ్య ఒక ఆర్టికల్ రాసాను, సాక్షిలో వేశారు అది. ఇప్పుడు ఏంటంటే మనకి మీకు తెలుసు కదా, ఇప్పుడు మనం ఏంటంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్లో ఉన్నాం. అంటే ప్రపంచంలో డెమోగ్రాఫిక్ డివిడెండ్లో ఉన్న దేశం మన భారతదేశం. ఎందుకంటే ఎక్కువ మంది యువకులు, అంటే పనిచేసే యువకులు ఎక్కువ మంది ఉన్న దేశం ఇది. సో భవిష్యత్తు ఏంటంటే మనం దానికి స్కిల్స్ ఇవ్వాలి. ఇటువంటి వాటికి ఏం చేయాలంటే మనం భారతదేశం ఇతర దేశాలకి మనం సప్లై చేయాలి అందరినీ కూడా. ఆ లెవెల్లో వెళ్ళాలంటే రీసెర్చ్ కూడా ఎక్కువ. మనకు రీసెర్చ్ తక్కువ ఉండడం వల్లనే మనం ర్యాంకింగ్స్లో కూడా తక్కువ వస్తున్నాం. అందుకని నా ఉద్దేశం రీసెర్చ్ ఓరియంటెడే కాదండి, అసలు ఓన్లీ ఫర్ రీసెర్చ్ సమ్ యూనివర్సిటీస్ పెట్టాలండి. ఇంకా అక్కడ టీచింగ్ లేకుండా చేస్తే ఏమవుతుందంటే రీసెర్చ్ కూడా డెవలప్ అవుతుంది ఎక్కువగా. తర్వాత రెండో ఇంపార్టెంట్ మీకు ఇందాక చెప్పాను, నాకు సంతోషం ఉన్నది ఏంటంటే ఈ న్యూ పాలసీలో మెయిన్ లాంగ్వేజెస్ కండి, సోషల్ సైన్సెస్కి. ఇప్పుడు మన సురేష్ కుమార్ ఎక్కడే ఉన్నారు లైవ్లో. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ ఉంది. మీకు తెలుసా, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ ఒకటే ఉంది భారతదేశంలో. కానీ ఇటువంటి భాషల మీద ఉన్నది మైసూర్లో ఒకటి ఉంది రీజనల్ లాంగ్వేజెస్కి, అలాగే లక్నోలో ఒకటి, హిందీకి ఒకటి ఉంది. బట్ నేనైతే ఈ భాషలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు చాలామంది ఆ భాషలు చదువుతారు. లాంగ్వేజ్ చదవాలంటే దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ విద్యా విధానంలో ఆ ఇంపార్టెంట్. మీకు విషయం ఏంటంటే ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 48 దేశాల నుంచి డిప్లొమాట్స్, సివిల్ సర్వెంట్స్, పొలిటీషియన్స్ ఇక్కడికి వస్తారండి. చాలామంది తెలియదు అది, 48 కంట్రీస్ నుంచి. సో అందువల్ల ఆ విధంగా కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు దీనివల్ల. ఎందుకంటే ఆ ఫోకస్ ఉంది మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఓకే, దత్తాత్రేయ గారు, ఎందుకు ఇంత సమయం పట్టిందంటే 34 సంవత్సరాలు మధ్యలో ఏదో చిన్న చేంజ్ చేసినట్టున్నారు, సవరణ చేసినట్టున్నారు, కానీ ఎందుకు ఇంత సమయం పట్టింది, ఎందుకు ఇంత లేటు? 92లో రాజీవ్ గాంధీ సమయంలో సాంకేతిక విద్యా విధానాన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ వైపు తొంగెత్తి కూడా చూడలేదు. అంటే రాజకీయ నాయకులలో చిత్తశుద్ధి లేకపోవడం కావచ్చు, వ్యవస్థలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వివిధ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఉండడం. అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఈ విద్యా విధానం అనేటువంటిది పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ అయితే ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత వికాసంలో, వ్యక్తిత్వ వికాసంలో సంపూర్ణ మార్పు తీసుకురావడంలో నాంది పలకాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈ విద్యా విధానం యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా, ఇంతకుముందు ఒక ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, మనం పీజీ కానీ పిహెచ్డీ కానీ చేయాలంటే వేరువేరుగా ఎంట్రన్సెస్ రాసేటువంటి విధానం ఉండేది. సో ఇప్పుడు ఈ నూతన విద్యా విధానంలో ఒకటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధిస్తే దాంట్లో వచ్చిన మెరిట్ ప్రకారం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి ఏ విశ్వవిద్యాలయంలోనైనా జాయిన్ అయిపోయేసి ఆ కోర్సును కొనసాగించేటువంటి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఎక్సెప్ట్ లా అండ్ మెడిసిన్, ఈ కోర్సులు తప్ప. ఇంకా పీజీ అనేటువంటిది 1 year 2 years అనేటువంటిది ఒక డైలమా ఉంది. కొన్ని కోర్సులకు 1 year, కొన్ని కోర్సులకు 2 years. ఆల్రెడీ మనకు మీ అందరికీ తెలుసు, ఐ డిడ్ మై మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే నేను ఎంఎడ్ చేశాను. కాబట్టి ఎంఎడ్ అనేటువంటిది కేవలం 1 సంవత్సరంతో కూడిన పీజీ కోర్స్. అంటే మనం డిగ్రీలో చదువుతాం,
అంటే డిగ్రీలో చదివినటువంటి సబ్జెక్టుల అనుబంధంగా మెథడాలజీలో తీసుకున్నటువంటి సబ్జెక్ట్ అనుబంధంగా బీఎడ్ చేస్తాం. బీఎడ్ చేసిన తర్వాత బీఎడ్లో ఉన్న మెథడాలజీతో సంబంధం లేకుండా ఎంఎడ్ చేస్తాం. సో ఇదంతా కూడా ఒక డిస్గస్డ్ కన్ఫ్యూజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా ఉండే ఇప్పుడు దీని అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఒకే మూలం. ఇప్పుడు మీకు తెలుసో లేదో కొత్త నూతన విద్యా విధానంలో ఎడ్యుకేషన్ అనేటువంటిది కూడా 4 సంవత్సరాల కోర్సును పెట్టారు. అంటే విద్యా విధానంలో ఇప్పుడు ఒక టీచర్గా మనకు ఫ్యాషన్ ఉంది, ఒక టీచర్ కావాలనే ఫ్యాషన్ ఉంది అనుకోండి. టీచర్ కావాలంటే 4 years డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాక డైరెక్ట్గా పిహెచ్డీ చేసుకోవచ్చు డిగ్రీ చేసిన తర్వాత. ఓకే. సో ఆ విధంగా కొత్త నూతన విద్యా విధానంలో చాలా అనుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి. కానీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, వివిధ రాష్ట్రాలలో ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటారు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే అండి, భారతదేశంలో ప్రైవేట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేటువంటిది కూకటి వీళ్ళతో ఏర్పాటు అయిపోయింది. ఇప్పుడు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ ప్రైవేట్ విద్యా విధానాన్ని ఏ విధంగా ప్రభుత్వాలు అడ్డుకట్ట వేస్తాయి, పేద నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులకు ఆ ప్రైవేట్ స్కూళ్ళలో అడ్మిషన్స్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందో దీని మీద ఒక స్పష్టత విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ 25% ఖచ్చితంగా అడ్మిషన్ ఇవ్వాలనేటువంటి ఒక జీవో వచ్చినా రూల్ వచ్చినా కూడా ఇప్పటి వరకు ఏ రాష్ట్రాలు కూడా నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ విద్యా స్కూళ్ళలో కానీ కాలేజీల్లో కానీ 25% అడ్మిషన్స్ ఇవ్వకుండా పక్కన పెట్టేశాయి. కానీ ఇప్పటికైనా ఈ నూతన విద్యా విధానం ద్వారా మేము కోరుకునేది ఏంటంటే చదువు అనేటువంటిది అందరికీ సమానమే అయినప్పుడు కొంతమందికి ఉన్నతమైనటువంటి స్కూళ్ళలో కాలేజీల్లో ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్తో విద్యను అందిస్తూ ఉన్నారో అదే విద్యా విధానంతో కూడినటువంటి ఫెసిలిటీస్ ప్రతి ఒక్కరికి అందాలనేటువంటిది కోరుకునే వ్యక్తి. ఓకే. ప్రస్తుతం సార్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం సురేష్ కుమార్ గారు, ముఖ్యంగా ఈ అటానమస్కి సంబంధించినటువంటి విషయం పైన కూడా దీంట్లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. అటానమస్ కాలేజీలు అంటే వారి సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అటానమస్ కాలేజ్ అంటే. ఇప్పుడు కొత్త విద్యా విధానం వల్ల దానికి ఎలాంటి మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంది? బేసికల్లీ అటానమీ అనేది ఉన్నట్లయితే ఇన్స్టిట్యూషన్ కెన్ గ్రో బెటర్. ఎందువల్ల అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ని తగ్గట్టుగా వాళ్ళు సిలబస్ డిజైన్ చేయొచ్చు. తర్వాత వాళ్ళకి ఈ పర్టికులర్ ఏరియా కావచ్చు, రూరల్ ఏరియా కావచ్చు, అర్బన్ ఏరియా, సెమీ అర్బన్, ఈ విధంగా రకరకాల ఏరియాస్. మన ఇండియా అనేది డైవర్సిఫైడ్ కంట్రీ, కంప్లీట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ రీజన్స్లో ఉంటారు. నార్త్ ఈస్ట్ ఇండియాలో ఒక తీరుగా ఉంటారు, సౌత్ ఎక్స్ట్రీమ్ సౌత్ కేరళ పోతే ఒక తీరుగా ఉంటారు, గుజరాత్కి వెళ్తే ఒక తీరుగుంటారు, ఆంధ్ర తెలంగాణలో ఒక తీరుగుంటారు. అయితే వీళ్ళందరికీ కలిపి ఒకటే కాకుండా అటానమీ అనేది వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. బికాస్ దే కెన్ ప్లాన్ దేర్ ఓన్ ప్రోగ్రామ్స్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం ఇన్ని సంవత్సరాలు కూడా, నేను 30 ఏళ్ళుగా ఈ విద్యా వ్యవస్థలో నేను ఉద్యోగం చేస్తున్నాను, లెక్చరర్ దగ్గర నుంచి ఇప్పుడు వైస్ ఛాన్సలర్ వరకు. నేను చూసింది ఏంటంటే మన కాలేజెస్ యూనివర్సిటీస్లో మెయిన్ ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ నాలెడ్జ్. మీరు కొన్ని కాలేజెస్ చూసినట్లయితే, నేను అనకూడదు కానీ ఎయిర్ కండిషన్ పౌల్ట్రీ ఫార్మ్స్ అవి. పౌల్ట్రీ ఫామ్లో ఎవరు కూడా పిల్లలు పెట్టాలనుకోరు, కానీ కొంతమంది పెడుతున్నారు. మా అబ్బాయికి మా అమ్మాయికి 99% వచ్చింది, 99.9 వచ్చింది గొప్పగా చెప్పుకుంటారు. 99 వచ్చిన వాళ్ళు కొంతమంది, నేను రిజిస్ట్రార్ ఉస్మానిస్ట్గా ఉన్నప్పుడు, ఇప్పుడు వైస్ ఛాన్సలర్ ఎఫ్లుగా ఉన్నప్పుడు, కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు తీసుకొని వస్తారు, మా అమ్మాయి మా అబ్బాయి ఏమైనా ఉద్యోగం ఏమైనా హెల్ప్ చేయండి అని. నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఏంటి వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, ఏమి చేయగలవు నువ్వు? నేను ఏమైనా చేస్తా సార్ అని. ఏమైనా చేస్తాను వాళ్ళు ఏమి చేయరని నేను నమ్ముతాను. నేను ఫలాన్ని చేయగలను, నేను టైపింగ్ చేయగలను, నేను టీచింగ్ చేయగలను, లేకుంటే నేను ఫలానా వొకేషనల్ ట్రైనింగ్ ఉంది నాకు అని చెప్తే మనం తప్పకుండా వాళ్ళు నమ్ముతాం. అంతేగాని నేను ఏదైనా చేస్తాను A to Z అంటే అది రాంగ్. దానికి కారణం ఏంటంటే మన ఇన్స్టిట్యూషన్స్లో నాలెడ్జ్ మీద ఫోకస్ ఉన్నది, స్కిల్ మీద లేదు. నాలెడ్జ్ అండ్ స్కిల్కి డిఫరెన్స్ మన అందరం కూడా మనకు తెలుసు. తెలియని వాళ్ళ కోసమని చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే. ఒక వ్యక్తి మన స్టూడియో ముందు నుంచి స్కూటర్ మీద వెళ్తున్నాడు. అయితే అది ఆగిపోయింది కరెక్ట్గా మీ స్టూడియో ముందు, భారత్ టీవీ స్టూడియో ముందు ఆగిపోయింది. ఆగానే అతను ఎంటెక్ PhD ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. అతను చాలా పుస్తకాలు కూడా రచించాడు దేని మీద, స్కూటర్ని ఎట్లా తయారు చేయాలి, స్కూటర్ ఎఫిషియన్సీ ఏంటి, కార్ ఎట్లా తయారు చేయాలి, వీటి మీద గ్రంథాలే రాశాడు ఆయన. అంత పెద్ద ఎక్స్పర్ట్ స్కూటర్ ఆగిపోయేసరికల్లా దిగి చూసి అసలు ఏమైంది, స్పార్క్ ప్లగ్ పోయిందా, కేబుల్ ప్రాబ్లం ఉందా, అన్నీ చెక్ చేశాడు. ఏం చేసినా స్టార్ట్ కాకపోతే అతని మొబైల్ ఫోన్ తీసి మెకానిక్ ఫోన్ చేస్తాడు. మెకానిక్ చెప్తాడు కదా, క్షమించండి సార్ నేను బిజీగా ఉన్నాను, మా అసిస్టెంట్ పంపిస్తున్నాను అంటే, ఒక 13-14 ఏళ్ళ ఇల్లిటరేట్, టోటల్లీ నిరక్షరాస్యుడైన ఒక అబ్బాయి అక్కడికి ఒక 1/2 గంట తర్వాత వస్తాడు. వచ్చి ఏంటి సార్ అంటే, నా స్కూటర్ అయిపోయి నువ్వు వచ్చావేంటి, నేను ఎంటెక్ PhD, నేను చాలా పెద్ద ఎక్స్పర్ట్ని, నాకే స్టార్ట్ కాదు, నువ్వు చిన్నపిల్లగాడు చదువుకోలేదు, నువ్వేం చేస్తావా అని అడుగుతాడు ఈ యొక్క ప్రొఫెసర్. అప్పుడు అతను చెప్తాడు, ఏమో సార్ నాకు ఒకసారి ప్రయత్నం చేస్తానని ఒక కిక్ కొట్టి చూస్తాడు స్కూటర్. ఒక్క కిక్ తోటే, సార్ మీ స్కూటర్ లో పెట్రోల్ లేదని ఆ ఇల్లిటరేట్ బాయ్ చెప్తాడు. ఆ బాయ్కి, ఇల్లిటరేట్ బాయ్కి ఉన్నది ఏంటంటే స్కిల్.
ఒక సౌండ్ స్మెల్, ఒక కిక్ స్టార్ట్ తో, ఒక సౌండ్ ఒక స్మెల్ తోటి ఆ స్కూటర్లో పెట్రోల్ లేదు అని నిరాక్షరాస్యమైనటువంటి 13-14 ఏళ్ల బాలుడు కనుక్కున్నటువంటిది ఒక ప్రొఫెసర్ ఎంటెక్ పిహెచ్డి అయినటువంటి వ్యక్తి కనుక్కోలేపాడు. దీనికి కారణం ఏంటంటే ఈ ప్రొఫెసర్ కున్నది ఏంటంటే చాలా నాలెడ్జ్, ఆ ఇల్లిటరేట్ బాయ్ కున్నది స్కిల్. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా రాబోయేది ఏంటంటే ఇక నుంచి చదవబోయే విద్యార్థులందరూ కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రొడక్ట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్ ఉంటుంది. మన భారతదేశం చాలా గ్లోబల్ లెవెల్లో టాప్ లెవెల్కి వెళ్తామని నేను గాఢంగా నమ్ముతున్నాను. దీనికి నేను గవర్నమెంట్ ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఏదో కేవలం ఒక వైస్ ఛానల్ కాబట్టి నేను గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని చెప్పట్లేదు. నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే ఈ పాలసీ వొకేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్కే ఇంపార్టెన్స్ ఇస్తుంది, స్కూల్ లెవెల్లో. ఎస్ సార్, మీరు ఆలోచిస్తే నిజంగా చాలా మంది- ఎస్ సార్, ఎస్ సార్, మీరు సురేష్ కుమార్ గారు మీరు చెప్పింది నిజంగా 100% కరెక్ట్. ఎందుకంటే ప్రస్తుతం మీరు చెప్తున్నట్టు ఎయిర్ కండిషన్ పౌల్ట్రీ ఫార్మ్స్ లాగా తయారైనాయి ఈ విద్యా సంస్థలని కూడా. మీరు ఇందాక ఎగ్జాంపుల్ స్కూటర్ ఎగ్జాంపుల్ నిజంగా బస్సు జరుగుతుంది బయట. ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ స్కిల్స్ లేకపోవడం, దాన్ని అప్లై చేసేటువంటి విధానం మన విద్యా వ్యవస్థలో లేకపోవడమే ప్రధానమైనటువంటి కారణం. ముఖ్యంగా మీకే ఒక క్వశ్చన్ సార్, ప్రధానమైన ఇంకోటి, ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి విద్యా విధానం, కేంద్ర ప్రభుత్వ విధానం ఎలా ఉండబోతుంది? ప్రైవేట్ విద్యా సంస్థలు కొన్ని, అందరు కాకపోయినా కొంతమంది కేవలం డబ్బు సంపాదించడం కోసమనే ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద పెద్ద ఎత్తున చెక్ రాబోతుంది. బికాస్ ఫీ రెగ్యులేటరీ బాడీ రాబోతుంది కాబట్టి అది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయినా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయినా ఫీ అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అది చాలా మంచి పరిణామం. ఈ యొక్క కేవలం డబ్బు సంపాదించాలంటే వేరే బిజినెస్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ ఫీల్డ్కి రాకూడదు. దట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ అపీల్ టు ఆల్ దోస్ పీపుల్ who would like to do business out of education. Education is for service. సర్వీస్ సెక్టర్ లో డబ్బు సంపాదించాలని ఆలోచన వాళ్ళు ఉండకూడదు. ఉంటే వాళ్ళు వేరే ఫీల్డ్కి వెళ్ళిపోవడం బెటర్. అయితే గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీ ఎప్పుడైతే పెడుతుందో డెఫినెట్లీ ఇది క్వాలిటీ ఎవరైతే ప్రొవైడ్ చేయగలరో వాళ్ళే ఉంటారు ఫీల్డ్లో. అది ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ లాభసాటిగా ఉంటుంది. తర్వాత నేను ఇందాక చెప్పినట్టు స్కూల్ లెవెల్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. స్కూల్ లెవెల్లోనే ఒక స్కిల్ నేర్చుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ అయిపోయే లోపటినే వాళ్ళు జాబ్, గవర్నమెంట్ జాబ్ కావాలని కోరుకోరు. అప్పుడు వీళ్ళు కావాలని కోరుకుంటారు. మీరు జస్ట్ ఆలోచించండి, మీ ఇంట్లో ఒక కరెంట్ పోతేనో లేకపోతే చిన్న ప్లంబింగ్ ఇష్యూ వస్తేనో మీరు బతిలాడి ఫోన్లు చేసి పిలిస్తే రావట్లేదు మనుషులు. ఎందుకని? మనకి స్కిల్డ్ పీపుల్ తగ్గిపోయారు. నేను ఆ మధ్య కాలంలో ఒక 1 year క్రితము ఏదో ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ పొందామని తిరిగాను. నేను బాగా చాలా ఊర్లు తిరిగాను తెలంగాణలో, చాలా దూరం, 100 కిలోమీటర్ 150 కిలోమీటర్ కూడా వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా కూడా తెల్ల బట్టలు వేసుకొని 2 వీలర్ మీద 2 మొబైల్స్ 3 మొబైల్స్ ఒక్కొక్కరికి ఉంటున్నాయి. వాళ్ళు పాపం డిగ్రీ పీజీ చదివినట్లుంది. వాళ్ళు ఏంటంటే ఎవరైనా ల్యాండ్ కొంటాకి వస్తే వాళ్ళని ఏదో ఇప్పిస్తే ఏదో సమ్ కమిషన్ వస్తుందని చూస్తే నేను చాలా మందిని అడిగి చూశాను, ఏం చదువుకున్నావు ఏంటి? నేను ఎంబీఏ చదివాను ఉస్మాన్ యూనివర్సిటీలో, లేకపోతే నేను ఎంఏ చదివాను. ఇప్పుడు ఏం చేస్తున్నా ఇప్పుడు అంటే నేను ల్యాండ్స్ డీల్ చేస్తున్నా. తప్పు కాదు అది. మీద ప్రాబ్లం ఏంటంటే ఈ క్వాలిఫికేషన్ కి జాబ్ కి సమ్వేర్ లింక్ లేదు. ఈ ఎడ్యుకేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో తప్పకుండా లింక్ రాబోతుంది. ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్కి వచ్చేసరికి వాళ్ళు దేనికోసం చదువుతున్నారు, ఏ ఉద్యోగం రాబోతుందో అర్థమవుతుంది. మీరు చూసినట్లయితే పిహెచ్డి చేసిన తర్వాత పోలీస్ కానిస్టేబుల్ కావాలి, లేకుంటే అటెండర్ జాబ్ కావాలని ఎదుగుతున్నారు. దానికి కారణం ఏంటి? ఎడ్యుకేషన్ సిస్టంలో పిహెచ్డి ఎవరు చేయాలి? రీసెర్చ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్దాం అనుకున్నారో వాళ్ళు పిహెచ్డి చేయాలి. యాక్చువల్గా మీరు పోలీస్ కానిస్టేబుల్ కావాలంటే తప్పు లేదు, పోలీస్ కానిస్టేబుల్ ఇస్ వెరీ గుడ్ జాబ్. అది కావాలనుకున్నప్పుడు 10th క్లాస్ లెవెల్ నుండి ఫిజికల్ ఫిట్నెస్ డెవలప్ చేసి వాళ్ళు డిగ్రీ అయిపోగానే డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేసరికి జాబ్ వచ్చేటట్టుగా ట్రై చేసుకోవాలి. కానీ బేస్లెస్ గా, ఒక ఎయిమ్లెస్ గా డిగ్రీ, పీజీ, పిహెచ్డి, బిఎడ్, ఎంఎడ్, పిహెచ్డి ఎన్ని రకరకాల 3 PhD చేశాను, 4 ML చేశాను సార్, అయినా ఉద్యోగం రావట్లేదని చెప్తుంటారు. అది లేకుండా ఉండాలంటే ఎడ్యుకేషన్ మీనింగ్ఫుల్ గా ఉండాలి. అది ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారానే సాధ్యమవుతుంది. దీనివల్ల తప్పకుండా మీనింగ్ఫుల్ ఎడ్యుకేషన్ అండ్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్. హోలిస్టిక్ అంటే ఈ ఎడ్యుకేషన్ దేనికోసం చదువుతున్నాను, ఇది చదివితే ఏమొస్తుంది, ఈ క్వాలిఫికేషన్ డిగ్రీ పట్టుకొని వెళ్తే ఎస్ దిస్ పర్సన్ హ్యాస్ దీస్ క్వాలిటీస్, హీ సూటబుల్, హీ ఆర్ షీ సూటబుల్ ఫర్ ది జాబ్ అని తెలిసే విధంగా ఉన్నది. ఇది ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ సైన్ ఫర్ ఇండియా అండ్ ఫర్ అవర్ తెలంగాణ. ఎగ్జాక్ట్లీ సార్, చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పడం జరిగింది. నిజంగా మీరు అన్నట్టు డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ ఇలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి వారు వాళ్ళందరికీ ఒక కళ అనుకొని వారు ఆ కోర్సులు నిర్వహిస్తారు, ఆ చదువులు చదువుతారు. కానీ చివరికి ఆ పట్టాలన్నీ పట్టుకున్న తర్వాత
సరైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి జాబులు దొరకకపోవడం వల్ల మీరు అన్నటువంటి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొన్న వరకు మనం చూడడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ కొన్ని వచ్చినప్పుడు మీరు అన్నట్టు కానిస్టేబుల్ కావచ్చు, ఆఫీస్ అటెండెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు కూడా పిహెచ్డి డిగ్రీ విద్యార్థులు అప్లై చేసినటువంటి పరిస్థితి. ఇలా వీటన్నిటినీ మార్చడానికి దేశానికి సంబంధించినటువంటి విద్యా విధానంలో కొత్త మార్పులు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. వీటన్నిటిపై మరింత లోతుగా చర్చించే ముందు చర్చలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకున్నటువంటి నూతన విద్యా విధానం, జాతీయ నూతన విద్యా విధానానికి సంబంధించి అనేక మార్పులు చేర్పులు తీసుకొస్తూ దేశాన్ని రాబోయే తరాలకు అంతా మంచి చేసేటువంటి ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అదే విషయంలో మనం చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యార్థులు కొన్ని ఫెసిలిటీస్లో కావచ్చు, కొన్ని సంబంధించినటువంటి కోర్సులు ఎంచుకోవడంలో కావచ్చు, వారు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి వెనుకబడైపోయేటువంటి పరిస్థితి. చదువులో కొద్దిమంది ముందున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో వెనుకబాటుతనం అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో కనిపించేటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానికి సంబంధించి మురళీ మనోహర్ గారు, నిజంగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు ఈ విషయంలో ఇప్పుడు మేలు జరిగేటువంటి అవకాశం ఉందా నూతన విద్యా విధానం? తప్పకుండా అండి. దీంట్లో మనము 91 ఏదైతే గ్లోబలైజేషన్ తర్వాత అన్ని ప్రైవేట్ రంగంలో వచ్చేసాయి. ఎడ్యుకేషన్లో కూడా ప్రైవేటీకరణ జరిగింది. ప్రైవేటీకరణతో పాటు వ్యాపారీకరణ బాగా జరిగింది ఎడ్యుకేషన్లో. అంతటా దేశమంతా వ్యాపారీకరణ జరిగితే మన తెలంగాణ ఆంధ్రాలో కార్పొరేటీకరణ కూడా జరిగింది. ఇంత ఎక్స్ప్లాయిటేషన్ బాగా పెరిగిపోయింది. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మార్కెట్లో లభించేది సరుకు కాదు. ఓన్లీ డబ్బున్న వాళ్ళు కొంతమంది మాత్రమే ఐఐటి ఎన్ఐటీలు చదివేటువంటి పరిస్థితి ఈ దేశమంతా కూడా ఏర్పడ్డది. దేశమంతా కూడా ఆ విధంగా బాగా సఫరర్ ఎవరంటే పూర్, డౌన్ ట్రాడెన్ అండ్ విలేజ్ స్టూడెంట్స్ బాగా సఫర్ అయ్యారు. 25-30 ఇయర్స్ కాబోతుంది. ఎడ్యుకేషన్ మొత్తం టాప్సీ టర్వీ అయిపోయింది. అంత డబ్బున్న వాళ్ళకే విద్య అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. డబ్బు లేని పేద పిల్లలకు క్వాలిటీ విద్య, నాణ్యమైన విద్య అనేది ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. తర్వాత ఎడ్యుకేషన్ పాలసీస్ అన్నీ కూడా మార్కెట్ డిసైడ్ చేస్తూ ఉంది. ప్రజల కోరికలు తీర్చాలి కనుక మీకు ఐఐటి కావాలన్నా మీ అబ్బాయికి రండి, మా స్కూల్కి రండి, 6th క్లాస్లోనే ఫౌండేషన్ వేస్తామని. వీటిని ఎవడు నియంత్రించిన వాడు కూడా లేడు. 25 ఏళ్ళు ఇప్పుడు మధుసూదన్ చెప్పాడు కదా, కేజీ, ఎల్కేజీ, యూకేజీ ఈ సిస్టమ్ అంతా కూడా ఎందుకు గవర్నమెంట్లో లేదు? ప్రైవేట్ వాళ్ళు ఎవరు పెట్టుకోమన్నారు? వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళే నడిపారు. క్రష్లు వాళ్ళే పెట్టుకున్నారు, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అని వాళ్ళే స్టార్ట్ చేసి వాళ్ళ ఇష్టం. మార్కెట్లో ఏది అవసరం ఉంటే పేరెంట్ ఇది కావాలంటే అది పెట్టుకున్నారు, నడిపారు. బట్ ఫస్ట్ టైం ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీరు ఈసీసీఈ సిస్టమ్ ఏదైతే చెప్పారో, ఒకటి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ ఏదో, ఇది ఇట్ విల్ బి ఎ రెవల్యూషన్. విద్యారంగంలో గొప్ప మార్పు రాబోతుంది. ఇంతవరకు డబ్బున్న పిల్లలు 3 ఏళ్లకే పోయి ప్రీ స్కూల్ దాంట్లో వెళ్ళి కూర్చునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. డబ్బు లేని పిల్లలు 5 ఏళ్ళు వస్తే కానీ స్కూల్కు పోదామా లేదా అని నిదానంగా నింపాదిగా ఆలోచించేవాళ్ళు. ఆ విధంగా డబ్బున్న పిల్లలంతా కూడా 3 ఏళ్ళు ముందర ఉన్నారు. గీత గీస్తే రేస్ ఉన్నప్పుడు అందరూ సమానంగా నిలబడాలి. ఆ పిల్లలందరినీ ముందు నిలబెట్టి డబ్బు లేని పిల్లలు 3 ఏళ్ళు వెనకాల నిలబెడితే ఈ పరుగు పందెంలో ఓడిపోయారు. బీదలంతా కూడా ఓడిపోయారు. మోడీ ప్రభుత్వం వచ్చేసి ఎంత విప్లవాత్మకమైన మార్పు అంటే 3 ఇయర్స్ చైల్డ్ని కూడా మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్లోకి తీసుకొచ్చింది. వాడికి పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పేసింది. బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు అన్ని ఇవ్వాలని చెప్పేసి. మొన్నటి వరకు ఏదో మిడ్ డే మీల్స్ వరకు, ఇప్పుడు లంచ్ దాంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా యాడ్ అవుతున్నటువంటి బ్రేక్ఫాస్ట్ కూడా యాడ్ అవుతుంది. పైనుంచి ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నది ఏంటంటే 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల లోపలనే బ్రెయిన్ యొక్క గ్రోత్ 85% పూర్తి అయిపోతుంది. ఆ టైంలో నువ్వు పిల్లవాడికి ఏది అందిస్తే అది అలా క్యాచ్ చేసేస్తాడు, చాలా ఫాస్ట్గా క్యాచ్ చేస్తాడు. అందుకని ఆ టైంలోనే మనం నిర్లక్ష్యానికి గురి చేస్తాం. ప్రహ్లాదుడు ఏడ చదువుకున్నాడు అండి? గర్భంలో ఉన్నప్పుడు చదువుకున్నాడు ఆయన. నారదుడు చెప్తే అని అంటాం. అది ఒక చూస్తే ఫన్నీగా ఉండవచ్చు, కానీ ఇప్పుడు శాస్త్రజ్ఞులు అందరూ రియలైజ్ అయ్యారు. ప్రభుత్వం కూడా రియలైజ్ అయింది. అంటే పేద పిల్లలను పట్టించుకోవాలి అని చెప్పేసి 3rd ఇయర్లోనే 3 ఇయర్స్ రాగానే మీరు స్కూల్కు పంపండి పిల్లలను అని పెట్టడం మొదలుపెట్టేసింది. వాళ్ళకు పౌష్టికాహారం ఇవ్వాలి,
చదువు ఇవ్వాలి, ప్లేవే మెథడ్లో ఆట పాటలతోనే చదువు నేర్పించాలి. ఇదేంటంటే ఇది ఒక ఈక్వలైజర్ అవుతుంది, పిల్లలందరినీ ఒక గీత గీసి ఒక్కటేసారి పరిగెత్తించడం మొదలవుతుంది. ఇప్పుడు పేద ధనిక యొక్క భేదం లేనటువంటి ఒక విద్య యొక్క పోటీ కాంపిటీషన్లో పూర్ స్టూడెంట్ కూడా వచ్చేస్తాడు. ఇది ఒక విషయం. పూర్ విషయంలో ఇంకొక విషయం ఏంటంటే స్కూల్ కాంప్లెక్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇవి మండలాల్లో వస్తాయి. ఒక కాంప్లెక్స్ అనేది మండలం ఉంటే చుట్టూ సార్ చెప్పాడు, యూనివర్సిటీ చెప్పారు కదా, అలా ఇప్పుడు స్కూల్ కాబోతుంది. కాంప్లెక్స్ స్కూల్ ఏదో ఉంటుందో దాని చుట్టూ 20 స్కూళ్ళు 30 స్కూళ్ళు దానికి అనుబంధంగా ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ అక్కడనే ఉంటుంది. గ్రామీణ ప్రాంతానికి మీరు చెప్పినటువంటి విద్య పోతుంది. మూడో విషయం ఏంటంటే ఇంతవరకు స్పెషల్ అదేంది ఎకనామిక్ సెజ్లు అని వినేవాళ్ళం మనం, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని. ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్ రాబోతున్నాయి. ఇవి ఏడో ఉంటాయి అని అంటే ట్రైబల్ ఏరియాలో, ఏడో ఆదిలాబాద్ అడవుల్లో లేకపోతే పాడేరు అడవుల్లో ఇవన్నీ ఉంటాయి. గిరిజన విద్యార్థులకు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్ చేస్తారు. ఇన్ని సమూలమైన మార్పులు అన్ని కస్తూరిబా స్కూల్స్ విషయం వస్తే మీకు 10th 8th 10th 9th వరకే ఉండేది, ఇప్పుడు 12th వరకు పెంచాలని నిర్ణయం దీంట్లో జరిగింది. రెండో విషయం ఎన్సీఆర్టీలో కూడా చర్చ జరిగింది. ఏంటంటే మోడీ ప్రభుత్వం యొక్క సూచన మేరకు ఇప్పుడు ఈ దేశంలో మొత్తము 1 కోటి మంది గర్ల్స్ 0 క్లాస్లో జాయిన్ అయినటువంటి అమ్మాయి కట్టుబట్టలతో వస్తుంది, 12వ తరగతి వరకు అక్కడ చదువుకుంటుంది. అంటే ఈ పేద విద్యార్థులు, గిరిజన హరిజన దళిత విద్యార్థులు ఎవరైతే 0 క్లాసులకు వస్తారో వాళ్లకు పౌష్టికారం అనేది చాలా ముఖ్యం చదువు కన్నా. ఎందుకంటే దేశంలో అమ్మాయిలు అందరూ కూడా రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారు. కనుక ఇప్పుడు చక్కటి ఆరోగ్యం కావాలి. స్టంటెడ్ గ్రోత్ అంటాము. ఇప్పుడు ఈ పేద పిల్లలకు అందరిది కూడా బ్రెయిన్ యొక్క డెవలప్. చాలామంది అంటారు కదా పేదోళ్ళు వాడు ఏం చదువుకుంటాడు అని. ఎందుకు చదువుతలేడు? చిన్నప్పుడు వాడికి ఆ ఫుడ్డే పెట్టలేదు కదా. ఇప్పుడు మోడీ ప్రభుత్వం వాడికి 0 క్లాస్ నుంచి అమ్మాయికి ఫుడ్ పెడుతుంది, రక్తహీనత సమస్య ఉండదు, 18 ఏళ్ళ వరకు మంచి విద్యనిస్తుంది. కనుక పెళ్ళిడు సమయానికి బయటికి పంపిస్తే కుటుంబాన్ని పోషిస్తుంది, సమాజాన్ని మార్గదర్శనం చేస్తుంది. 1 కోటి మంది అమ్మాయిలు ఎవ్రీ ఇయర్ ఈ దేశంలో బయటకు వస్తారు ఈ దేశాన్ని నడిపించడానికి. వండర్ఫుల్ స్టెప్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ సార్. గ్లోబలైజేషన్ అన్నారు కదా, మీకు ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మోదీ గారి స్లోగన్ ఒకటి ఉంది, పాపులర్ స్లోగన్ గ్లోకల్. ఆ గ్లోకల్ అనే స్లోగన్ ఎగ్జాక్ట్లీ ఇందులో ఇంప్లిమెంట్ చేశారండి. గ్లోబల్ ప్లస్ లోకల్. మీకు అందుకనే మీరు విజన్ చదివితే, విజన్ ఆఫ్ దిస్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చదివితే, సో ఎడ్యుకేషన్ సిస్టమ్ రూటెడ్ ఇన్ ఇండియన్ ఎథాస్ దట్ కాంట్రిబ్యూట్స్ డైరెక్ట్లీ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా అని చెప్తూ మేకింగ్ ఇండియా ఏ గ్లోబల్ సూపర్ పవర్ అంటే, విచ్ ఈస్ వెరీ ఎసెన్షియల్ అండి. సో అందుకే నాకు అనిపిస్తుంటే చదువుతుంటే ఎగ్జాక్ట్లీ ఆ గ్లోకల్ అనే నరేంద్ర మోదీ గారి గ్లోకల్ కాన్సెప్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇంకొకటి సార్, ప్రధానంగా భాషలకు అగ్రస్థానం ఉండేటువంటి అవకాశం ఉంటుందా ఇప్పుడు తీసుకున్నటువంటి విధంలో? ఏ రకంగా ఉండబోతుంది సంబంధించిన? మీకు అందులోనే అదే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో, ప్రమోషన్ ఆఫ్ మల్టీ లాంగ్వేజ్ అని చెప్తూ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఎందుకంటే ఒకే భాష కాకుండా వేరియస్ భాషలు నేర్చుకోవాలి అనేది ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే అది నిజం కూడా. పర్టికులర్గా ఇంతగా ఆల్రెడీ మీకు మెన్షన్ చేశారు, భారతదేశంలో ఉన్నవాళ్ళు ఎక్కువ భాష ఉంటాయి కాబట్టి ఎన్నో ఎక్కువ భాషలు నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి తెలుగు నేర్చుకుంటాం, తెలుగుతో పాటు హిందీ నేర్చుకోవాలి, హిందీతో పాటు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఒక నేషనల్ లాంగ్వేజ్, ఒక రీజనల్ లాంగ్వేజ్, ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇంకా కొంతమంది మీరు చూసేప్పుడు ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో కూడా కొన్ని లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు, తమిళ్, కన్నడ ఇవన్నీ కూడా. సో అందుకని ఇప్పుడు దాని ఫోకస్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దీనికి ఎంకరేజ్ చేస్తున్నారు. అది ఈ ఎక్కువ భాషలు నేర్చుకోవడానికి కూడా ఇది చాలా అవసరం అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎక్కువ భాషలు నేర్చుకోవడం అవసరం. అలా ఎక్కువ భాషలు నేర్చుకున్నప్పుడే మనం, ఎందుకంటే వేరే భిన్న భిన్న సంస్కృతులను నేర్చుకుంటాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీకు ఇంతవరకు ఏ ఎడ్యుకేషన్ పాలసీ ఇవ్వలేనిది ఏంటంటే ఇందులో ఇచ్చారు. అది ఏంటంటే సోషల్ సైన్సెస్కి, లాంగ్వేజెస్కి ప్రాముఖ్యత ఇచ్చారండి. ఆల్రెడీ మెన్షన్ చేశాను, మరోసారి చెప్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అదే ఎలిమినేషన్ ఆఫ్ హార్మ్ఫుల్ హైరార్కీస్. ఓకే, ఒకటి దత్తాత్రేయ గారు, ఇప్పుడు దోపిడీ, ప్రైవేట్ దోపిడీ కూడా ఆగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డొనేషన్లు అంటూ తీసుకోవడము, ఫీజులు తీసుకోవడము, సపరేట్ క్లాసులు అంటూ ఆ క్లాసులు ఈ క్లాసులు అనేకంగా దోపిడీ ప్రధానంగా స్కూల్స్, కాలేజీలు, కింది స్థాయి నుంచి పై వరకు అన్ని వరకు కూడా ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు దోపిడీ ఉంది ప్రస్తుతం దేశం. ఇది వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందా జాతీయ నూతన విద్యా విధానంతో? ఇంతకుముందు మా గురువు గారు ప్రొఫెసర్ సురేష్ కుమార్ గారు చెప్పారు, అన్ని కూడా కోళ్ళ ఫారమ్స్ లాగా, ఫార్మ్స్ లాగా అయిపోయాయి విద్యా వ్యవస్థ అనేటువంటి. ఎయిర్ కండిషన్. ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే నారాయణ శ్రీ చిత్తన లాంటి వాటిలో
ఇప్పుడు మెడికాన్ అని, ఐకాన్ అని కొత్త కొత్త పేర్లతో తీసుకొచ్చి ఎక్కడ కూడా మన ఇంటర్మీడియట్ విద్యలో కానీ, అంటే యూజీసీ గైడ్లైన్స్లో కానీ, ఎన్సీఆర్టీలో కానీ, ఎస్సీఆర్టీలో కానీ ఎక్కడ కూడా ఈ కోర్సెస్ అనేటువంటివి అసలు మన కరికులంలో కానీ ఎక్కడ కనిపించవు. కానీ డబ్బులు ఏ విధంగా అంటే ప్రజల నుంచి డబ్బుల్ని ఏ విధంగా లాబట్టుకోవాలా, విద్యనే ఒక వ్యాపారంగా చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కొత్త కొత్త కోర్సెస్ అని పెట్టేసి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మనం చూసినాం ఎక్కడికక్కడ డబ్బులు దోచుకుంటా ఉన్నారు. దీనికి ముఖ్యంగా మూకుతాడు పడుతుంది, ఖచ్చితంగా నిరోధించబడుతుంది ఈ విద్యా వ్యవస్థ ద్వారా అనేటువంటిది అంటే కనిపిస్తూ ఉంది. ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సిస్టమ్స్ చూస్తూ ఉంటే కొన్ని తీసుకొచ్చినటువంటి విధానాలు ఇప్పుడు మనం ఇక్కడ కొత్తగా ఏంటంటే మీకు మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఒక వ్యక్తి డిగ్రీలో కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అయ్యాడు. బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తూ మధ్యలో తనకి బీఎస్సీ ఎలక్ట్రానిక్ చేయాలనుకుంటే హీ వాంట్ టు ఎగ్జిట్. అంటే ఆయనకు చాయిస్ ఇచ్చారన్నమాట. ఇది చాయిస్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ ది స్టూడెంట్ ఓన్లీ, నాట్ ఫర్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థకు మార్పు రావాలి. రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యావేత్తలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఖచ్చితంగా ప్రభుత్వానికి పూర్తి స్థాయిగా ఒక నివేదికని పంపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకే జరిగిన నష్టం మామూలు నష్టం కాదు. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి చాలామంది, మీకు తెలుసో లేదో 75% ఆఫ్ ది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ దే ఆర్ పుట్టింగ్ దేర్ ఓల్ వెల్త్ ఆన్ ఎడ్యుకేషన్ ఓన్లీ. నిజంగా తల్లిదండ్రులు వారు కష్టార్జితం అంతా కూడా పిల్లల విద్య కోసమే ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. దానికోసం నిజంగా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంటే దానికోసమే మోడీ తీసుకున్నటువంటి కీలక నిర్ణయంగా ప్రస్తుతం అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సురేష్ కుమార్ గారు, అమెరికాలో ఎంఎస్ చేయడానికి ఇక్కడ నుంచి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి విద్యార్థులంతా కూడా. తల్లిదండ్రులు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు, మా కొడుకు అమెరికాలో ఎంఎస్ చేశాడు అని చెప్పేసి. ఈ విధానం మారేటువంటి అవకాశం ఉందా ప్రస్తుతం జాతీయ విద్యా విధానం వల్ల? ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా నేను ఇందాక చెప్పినట్టు బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రెసెంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ అమెరికా ఆర్ యూకే, బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే స్కిల్ బేస్డ్. నేను ఇందాక చెప్పిన పాయింటే అది వర్తిస్తుంది. కారణం ఏంటంటే దే లెర్న్ బై డూయింగ్. అంటే మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పారనుకోండి, ఆ ఎక్స్పెరిమెంట్ ఓన్లీ థియరీ పరంగా ఒక 4 పేజీలు బై హార్ట్ చేసి రాసేస్తే 10 మార్కులు అంటే 10కి 10 వస్తాయి. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ చేయమంటే మాత్రం తెలియదు, ఎందుకంటే ఈ ప్రాక్టికల్ అప్రోచ్ లేదు. అదే మీరు యూఎస్ యూకే యూనివర్సిటీకి వెళ్ళినట్లయితే థియరీ కంటే ముందు ప్రాక్టికల్ ఫస్ట్ ఆ ఎక్విప్మెంట్ ఏంటో చేతిలో పెట్టి మీతో ఎక్స్పెరిమెంట్ చేయిస్తారు. దానివల్ల అక్కడ ఉన్నట్టు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు బాగా వస్తున్నాయి అనేది మనం చూస్తున్నాం. అయితే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఏం జరగబోతుంది? స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే అవుతుందో ఆటోమేటికల్లీ వాళ్ళు ఇన్హెరెంట్ స్కిల్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. ఈ ఇన్హెరెంట్ స్కిల్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే మనం చదువుతున్నటువంటి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేద విద్యార్థి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేశారు, ఎల్కేజీ నుంచి చదివించారు. చదివిన తర్వాత ఎంతసేపటికి మార్కులు వస్తున్నాయి కానీ ఉద్యోగం రావట్లేదు, బాధపడుతున్నారు. దానికి కారణం సైంటిఫికల్లీ ప్రూవెన్. ఇప్పుడు నేను ఏ యూనివర్సిటీ అయితే వైస్ ఛాన్సలర్ ఉన్నానో ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ యూనివర్సిటీ అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కలిసి ఒక మెగా రీసెర్చ్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యనే ఒక 6 నెలల క్రితమే అది పూర్తయింది ప్రాజెక్ట్. అది బీహార్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ ఢిల్లీలో రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ ఫైండింగ్స్ ఏంటంటే హోమ్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది. హోమ్ లాంగ్వేజ్ అంటే మన ఇంట్లో మాట్లాడుతున్న భాష. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ పేద పర్సన్ యొక్క ఇంట్లో మాట్లాడేది తెలుగు భాష, కానీ చదువుతుంది స్కూల్లో ఇంగ్లీష్ మీడియం. అక్కడ ఇంగ్లీష్లో చెప్తున్నప్పటికీ ఇతను తెలుగులో ఆలోచిస్తుంటాడు ఈ విద్యార్థి. ఇంటికి వచ్చి ఒకవేళ మమ్మీనో డాడీనో అడుగుదామనంటే వాళ్ళు మమ్మీ డాడీని పిలిపించుకోగలుగుతున్నారే తప్ప అంతకుమించి ఇంగ్లీష్ ఇంకా నేర్పలేరు వాళ్ళు, బికాజ్ వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. ఈ హోమ్ లాంగ్వేజ్కి స్కూల్ లాంగ్వేజ్కి ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో అప్పుడు ఈ విద్యార్థి ఎదగలేడు. అటు ఇంగ్లీషు రాదు, ఇటు తెలుగు రాదు. అప్పుడు ఏమవుతుందంటే ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది ABCD అని. ABCD అంటే ఏంటంటే అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ. అది వేరే కాంటెక్స్ట్లో చెప్తారు. అదేంటంటే అమెరికాలో పుడతారు, అమెరికాలో పుట్టి వాళ్ళ పిల్లలు ఇండియన్స్ లాగా ఎదగాలి అనుకుంటారు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. సిమిలర్లీ ఇండియాలో ఇటువంటి పరిస్థితులు చదువుకునే విద్యార్థి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే స్కూల్లోనేమో ఇంగ్లీష్లో చెప్తారు, ఇంటికి వస్తే తెలుగులో మాట్లాడతారు. ఈ యొక్క గ్యాప్ వల్ల వీళ్ళు హోలిస్టిక్గా ఎదగలేరు. వీళ్ళే మళ్ళీ రేపు డిగ్రీలకు వస్తారు, వీళ్ళే రేపు అమెరికాకి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికల్లా బేసిక్స్ నుంచి మొదలు పెడతారు. అందుకే ఇక్కడ MA MSc చదివిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి మాస్టర్స్ చేస్తారు. మీరు గమనించుంటారు. ఇక్కడ ఇండియాలో MA MSc చదివిన వాళ్ళు
డైరెక్ట్గా అమెరికా యూకే వెళ్ళి పిహెచ్డి చేసే సిస్టమ్ లేదు. అక్కడ వెళ్ళి మళ్ళీ మాస్టర్స్ చేయాలి. అంటే మన పీజీని వాళ్ళు డిగ్రీగా గుర్తిస్తారు 16 years ఎడ్యుకేషన్ తీసుకొని. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 5th క్లాస్ వరకు తెలుగు మీడియం ఆర్ రీజనల్ మీడియంలో ఎడ్యుకేషన్ చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఈ యొక్క విద్యార్థి చిన్నప్పటి నుంచి ఇంట్లో మాట్లాడే భాషలో చదవడం, ఆలోచించడం, తర్వాత ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. బికాస్ అతను థింకింగ్ అండ్ దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్కూల్ కొలాబరేట్ అవుతాయి. ఎప్పుడైతే రెండు కొలాబరేట్ అవుతాయో తప్పకుండా అప్పుడు హిజ్ ఎడ్యుకేషన్ విల్ బి మీనింగ్ఫుల్. వీళ్ళు సేమ్ పర్సన్ రేపు ఉద్యోగాలకు వచ్చిన మనం చాలా మంది ఏమనుకుంటున్నాం, ఇండియన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉద్యోగాలు ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఉద్యోగమే ఎందుకు ప్రొవైడ్ చేయాలి? జాబ్ సీకరే ఎందుకు ఉండాలి? జాబ్ ప్రొవైడర్ ఎందుకు కాకూడదు? ఇది బేసిక్ ఫ్యాక్ట్. నేను ఉస్మాన్ ఉన్నప్పుడు చాలా మంది విద్యార్థులతో మాట్లాడుతుండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ వ్యక్తి, నేను బీఎడ్ చేస్తున్నాను సార్. ఎందుకు బీఎడ్ ఎందుకు చేస్తున్నావు? నీకు టీచింగ్ బాగా ఇష్టం అంటే, టీచింగ్ ఇంట్రెస్ట్ లేదు సార్, బీఎడ్ చేస్తే నాకు పెళ్లి అవుతుంది సార్, అమ్మాయిని ఇస్తారు సార్ మా ఊరు. బీఎడ్ చేస్తే అమ్మాయిని ఎట్లా ఇస్తారంటే, సార్ టీచింగ్ ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది సార్, కాబట్టి పెళ్లి చేసుకోవడం కోసం బీఎడ్ చేస్తున్నా, ఎంఎడ్ చేస్తున్నా అని చెప్పేవారు. అంటే వాళ్ళ యొక్క పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటే ఎంత బాధేస్తుందంటే, వాళ్ళు ఏదో విధంగా పెళ్లి కావాలంటే ఏదో ఒక జాబ్ రావాలి కాబట్టి, ఆ జాబ్ రావాలంటే బీఎడ్ చేయాలి, ఎంఎడ్ చేయాలి కాబట్టి అని చేస్తున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఏం జరగబోతుందంటే, టీచింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే టీచింగ్ లైన్లోకి వెళ్తారు. స్కిల్ అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ సైడ్ వెళ్తారు. ఎవరైతే టీచింగ్ కాకుండా రీసెర్చ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు మాత్రమే రీసెర్చ్ సైడ్ వెళ్తారు. దానివల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైల్వే స్టేషన్లో 1000 మంది ప్యాసింజర్స్ ట్రైన్ దిగి ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు గజిబిజిగా ఒకే ఒక ఎగ్జిట్ ఉంటే రావాలంటే ఒక 2 గంటలు పడుతుంది వాళ్ళు బయటికి రావాలంటే. అది మనం ఎంట్రీ పాయింట్ ఆఫ్ జాబ్ అనుకుందాం. అదే మీకు ఒక 100 ఎగ్జిట్ పాయింట్స్ ఉంటే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు ఏంటంటే డిఫరెంట్ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. అదే సార్, డిఫరెంట్ కి సంబంధించినటువంటి అంశాలను ఇందులో మేళవించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ప్రాంతీయ భాషలోనే చదువుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా అందులో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇది ఎంబీబీఎస్ అలాగే ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి విద్య కూడా ప్రాంతీయ భాషలో చదువుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఇది ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అది ఫెసిలిటేట్ చేస్తున్నారు. ఓకే. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి వెళ్ళారు. చైనా వెళ్తే ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ లేదు అక్కడ. ఇంగ్లీష్లో ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేశారు, కానీ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ ఉంది. మీరు యూరోప్ వెళ్ళినట్లయితే, నేను యూరోపియన్ కంట్రీస్ చాలా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఇంగ్లీష్ ఎవరు మాట్లాడరు, వాళ్ళకి రాదు, వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ వస్తుంది. కానీ వాళ్ళు దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్నోవేషన్స్. అండ్ మీరు నోబెల్ ప్రైజెస్ తీసుకున్నట్లయితే, నోబెల్ ప్రైజెస్ వచ్చిన వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడరు. మీరు కావాలంటే చూడండి ఎప్పుడైనా కూడా, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఇంటర్ప్రిటేషన్ చెప్తుంటారు. అదేవిధంగా ప్రతి ఫీల్డ్ తీసుకోండి మీరు, ఒక పాలిటిక్స్ కావచ్చు, ఒక సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కావచ్చు, ఒక ఇంజనీరింగ్ టెక్నాలజీ కావచ్చు, టాప్ మోస్ట్కి వెళ్ళిన వాళ్ళు మదర్ టంగ్ ఎడ్యుకేషన్లో చదువుకొని స్కూల్ వరకు, ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ మీడియంకు వచ్చి వాళ్ళు బోత్ మదర్ టంగ్ అండ్ ఇంగ్లీష్ ఆర్ నేషనల్ లాంగ్వేజ్ లైక్ హిందీ అలా నేర్చుకున్న వాళ్ళే హైయెస్ట్ పొజిషన్ రీచ్ అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే, లాంగ్వేజ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్స్ లో. తక్కువ మంది దీన్ని గుర్తిస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ సెటప్ లో బీఎస్సీ చదివేవాడు బాగా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. ఇంగ్లీష్ అంటే లైట్ లేవరే, ఇంగ్లీష్ క్లాస్ అంటే మీరు చాలా మంది గమనించి ఉంటారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ అనగానే ఏమై ఆడిబుల్? వినిపిస్తుంది సార్, ప్లీజ్ కంటిన్యూ. ఇది చాలా మంది ఎలా అంటే, లాంగ్వేజ్ అనగానే ఈ యొక్క ఈజీ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంది, లైట్ లేవు లాంగ్వేజ్సే కదా. యాక్చువల్ గా లాంగ్వేజ్ లో ఎవరైతే పట్టు సాధిస్తారో వాళ్ళే ఫ్యూచర్ లో వాళ్ళ లైఫ్ ఉంటుంది. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అది ఫెసిలిటేట్ చేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, నా ఓన్ లైఫ్, నేను ఒక చాలా చిన్న పర్సన్ని అయినా కూడా నేను నా లైఫ్ లో జరిగింది చెప్పాలంటే, నేను వరంగల్, ఖమ్మం జిల్లాల్లో తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూల్స్ లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ నాది సైన్స్ బ్యాక్గ్రౌండ్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ చదివాను. దాని తర్వాత నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను. నా లాంగ్వేజ్ ఫ్లేర్ అనేది స్కూల్ అప్పటి నుంచి ఉంది కాబట్టి నేను ఇంగ్లీష్ బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ కూడా సీట్లు వచ్చాయి. ఎంబీఏ జర్నలిజం కూడా సీట్లు వచ్చినాయి. బట్ ఐ ప్రిఫర్డ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ చేరాను. ఇంగ్లీష్ నో రిగ్రెట్స్. బహుశా ఓకే.
ఈ రోజు వైస్ ఛాన్సలర్ అయినా మనకు ఇంగ్లీష్ చదివినట్టయితే బాగా ఫ్యూచర్ బాగుంటుందని నేను ఎస్, ఓకే, థ్యాంక్ యూ సార్. మురళీ మనోహర్ గారు, ఉన్నత దీంట్లో విద్యకు సంబంధించి విద్య అంతర్జాతీయకరణ విషయం కూడా ఉంది దీంట్లో. ఓకే, దీని కారణంగా ఏంటంటే ఫారిన్ క్యాంపసెస్ అంటే టాప్ క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ యొక్క క్యాంపసెస్ కూడా ఇండియాకు రాబోతున్నాయి దీంట్లో. మీరు అన్నారు కదా, ఇంతవరకు స్టూడెంట్స్ అమెరికా పోవాలి చదువుకోవాలి అనే సిస్టమ్ వెళ్ళిపోయి ఇక్కడొచ్చి చదువుకోవాలి అనేది ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా ఇది కూడా ఒక అడ్వాంటేజ్ మనకేంటంటే అక్కడ వలస వెళ్ళడం ఆగిపోతుంది, ఉల్టా వలస స్టార్ట్ అవుతుంది, ఇక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ రాబోతుంది. ముఖ్యంగా దాంట్లో రికమెండేషన్లో కూడా ఏంటంటే విద్యా అంతర్జాతీయకరణ అనే రికమెండేషన్ ఉంది కనుక ఫారెన్ క్యాంపసెస్ను కూడా ఇక్కడికి వెల్కమ్ చేస్తారు. ఒక కాంపిటీషన్ ఉంటుంది, మన వాళ్ళు అక్కడ చదువుతారు, విదేశీ విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ, నిజంగా మీరు అన్నట్టు జస్ట్ అవి ఎగ్జిట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ఇన్ అయ్యేటువంటి పరిస్థితి వస్తాం మనం. మీకు ఎస్ సార్, ఇప్పుడు ఫారిన్ స్టూడెంట్స్ ఇండియాకి వచ్చేవాళ్ళు అబౌట్ 40,000 అండి, అంటే ఒక 40,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఓకే, అదే ఇండియన్స్ 3 lakhs చదువుతున్నారు బయట వేరే కంట్రీస్. ఓకే, మీరు అదే చైనాలో తీసుకోండి, ఇప్పుడు 5 lakhs ప్లస్ స్టూడెంట్స్ ఫారిన్ నుంచి వెళ్ళి చదువుతున్నారు చైనాలో, ఫారిన్ కంట్రీస్ నుంచి. ఓకే, ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మురళీమోహన్ చెప్పినట్టు ఇప్పుడు మన ఆ ఇంటర్నేషనల్ చేయడం వలన మీకు ఇందా చెప్పాను మేకింగ్ ఇండియా గ్లోబల్ సూపర్ పవర్ అని. దీనివల్ల ఏమవుతుందంటే ఆ స్టూడెంట్స్ అంతా వచ్చి ఫారిన్ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదవడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, తర్వాత లక్కీగా ఏంటంటే కరోనా రావడం బాధాకరమైనప్పటికీ కరోనా వల్ల కొంతవరకు ఇండియన్ వే ఆఫ్ లివింగ్ ఎంత గొప్పదో కూడా అర్థమైంది అందరికీ కూడా. ఈరోజు యోగా ఉంది మీకు, మీ యోగా అనేది ఏంటంటే ఇంతకుముందు దేశంలో తీసుకున్నారు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫాలో నరేంద్ర అవుతున్నటువంటి మోదీ పరిస్థితి. గారి ప్రచారం వలన Yes. ఈ రోజు ప్రపంచంలో సగం దేశాలపైన పాటించడం కాకుండా ఒకటి అర్థమైంది, యోగా అనేది అదేదో ఆధ్యాత్మికతను కాదండి, ఓన్లీ భారతీయతకు ఒక సంబంధించింది యోగా కాదు, ఇది ప్రపంచంలో- ఆరోగ్యం చేసి గుర్తించినటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఒక యోగా Yes. మాత్రమే Yes. మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ ఎక్సర్సైజ్, స్పిరిచువల్ ఎక్సర్సైజ్, Exactly. ఈ మూడు కలిపి ఉన్నది ఏదైనా ఉందంటే అది యోగా అండి. ప్రపంచంలో ఒకటే ప్రక్రియ. ఎస్ సార్, ఇంకొకటి ప్రధానమైనటువంటి క్వశ్చన్, మన ఉన్నత విద్యకు దేశమంతా కూడా ఒకే ప్రవేశ పరీక్ష అనేటువంటి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి లాభం జరిగేటువంటి అవకాశం ఉంది ఇది దేశవ్యాప్తంగా? మంచిదండి, ఎందుకంటే మీకు ఈ రీజనల్ డిఫరెన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి మెరిటరీ స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే త్రూ అవుట్ కంట్రీ ఒకేలాగా ఇప్పుడు చూసారా, ఆల్రెడీ ఇప్పుడు ఇనీషియల్ కొన్ని సమస్యలు వస్తాయండి ఎక్కడైనా సరే, మీరు ఏ సిస్టమ్ అయినా ఒకటి కొత్తగా పెట్టేట్టు కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యల వల్ల పూర్తి దూరం అయిపోవాలని కాదు, ఆ సమస్యలను అధిగమించి మనం వెళ్తుంటాం. ఒక 5 సంవత్సరాలు పోయేసరికి అంతా అడ్జస్ట్ అయిపోతారు. మీకు చూసారా మెడికల్ ఎంట్రన్స్ చూసారా ఎంత అయిందో, బట్ ఇప్పుడు అలా స్లోగా అడ్జస్ట్ అయ్యారు. సేమ్ థింగ్ విల్ హ్యాపీ ఇన్ కేస్ ఆఫ్ దిస్ ఆల్సో. 700 యూనివర్సిటీస్ ఉన్నాయి కదండి, ఇప్పుడు హెచ్సియు ఎంట్రన్స్ వేరే జరుగుతుంది, ఇంకా జేఎన్యూ ఎంట్రన్స్ వేరే జరుగుతుంది, అన్నీ రాయడం కూడా కుదరదు. ఇప్పుడు ఏంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, స్టూడెంట్స్ రాస్తారు, మీ స్కోర్ మీ దగ్గర ఉంటుంది. ఓకే, స్కోర్ ఆధారంగా అడ్మిషన్ ఇచ్చే యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి, మీ స్కోరు వాళ్ళు ఉపయోగించుకొని మీకు సీట్ ఇస్తారు. కొందరు అలా ఏమీ ఇవ్వకపోవచ్చు కనుక ఆప్షన్ ఇది అంతటా కంపల్సరీ కాదు, కానీ నేషనల్ లెవెల్ ఒక పరీక్ష రాస్తే చాలు అనేక యూనివర్సిటీల్లో సీట్ తెచ్చుకునేటువంటి ఒక సింపుల్ 1 టెస్ట్తో అయిపోతుంది. దీనివల్ల Yes, sir. దత్తాత్రేయ గారు, ఇప్పుడు ఈ ఒకే ఎంట్రన్స్ సిస్టమ్ ఉండడం వల్ల ఒక లాభం ఏంటంటే విద్యార్థికి ఒక పరీక్ష రాయడానికి ఢిల్లీ యూనివర్సిటీ ఒక ఎగ్జామ్ పెట్టింది అనుకోండి, ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి, దానికి డబ్బులు ఖర్చు అవుతాయి, మళ్ళీ దానికి ఎగ్జామ్ రాయడానికి ఢిల్లీ వెళ్ళాలి, వచ్చిపోవడానికి ఖర్చు అవుతాయి. అట్లా ఇప్పుడు ఏం లేకుండా ఒకే ఎంట్రన్స్ ఉండడం వల్ల ఒక విద్యార్థి ఏదో ఒక తన నచ్చిన సెంటర్లో ఎగ్జామ్ రాసుకొని వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా తనకు ఏదో ఒక అడ్మిషన్ అనేటువంటిది అలాట్మెంట్ అవుతుంది. ఇంకోటి ఈ విధానానికి సంబంధించి కూడా ఏదో ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది, దీని వల్ల కలిగేటువంటి లాభాలు ఎలా ఉండదు? అంటే ఈ విధానం అంటే ఈసీసీ దాంట్లో ముఖ్యంగా ఏదంటే ఒక విద్యార్థి యొక్క మల్టీ అంటే పర్పసెస్, ఒక కళలు కావచ్చు, కథలు కావచ్చు, కవితలు కావచ్చు, ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, ఆ వ్యక్తి యొక్క శారీరక, మానసిక, ఆర్థిక, భావోద్వేగ, నైతిక వికాసంలో మార్పు తీసుకురావడం. ఒక వ్యక్తి యొక్క ఒకే రంగంలో ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషనల్ సిస్టంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వ్యక్తి ఏదైనా ఒక రంగంలో ప్రయత్నం చేస్తున్నాడంటే ఒకే రంగంలో ప్రావీణ్యుడు అయిపోతా ఉన్నాడు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే అప్ టు స్కూల్ ఎడ్యుకేషన్ టు హైయర్ ఎడ్యుకేషన్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు లెర్న్ సో మెనీ సెక్టర్స్. శారీరక, మానసిక, ఆర్థిక, భావోద్వేగ, నైతిక, సాంస్కృతిక అంశాలలో వ్యక్తి యొక్క స్వావలంబన అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. డెఫినెట్గా ఈ విద్యా విధానం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుంది, దాని యొక్క అంటే ఫలాలు ఏ విధంగా ఉంటాయో చూడాలని ఆతృతతో ఎదురు చూస్తాం. ఎస్ సార్, సురేష్ కుమార్ గారు, నిజంగా స్టూడెంట్స్కి సంబంధించి కొత్త విద్యా విధానం పైన అవగాహన రావాలంటే ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది? దీనికి ఇంకా క్విక్గా ఇంకా స్టూడెంట్స్ దగ్గరికి
తీసుకెళ్లాలంటే ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? ఇది ఈ రోజులలో సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ టూల్ అయింది. Yes. తర్వాత నెక్స్ట్ మీరు టీవీ ద్వారా మీరు ఏదైతే కండక్ట్ చేస్తున్నారో అది భారత్ టీవీ ఛానల్ ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఇవి చాలా ఫాస్ట్ గా రీచ్ అవుతాయి అందరికి కూడా. ఇది మంచి ఎప్పుడైతే ఉన్నదో మంచి విషయాన్ని అందరికీ షేర్ చేస్తేనే దాని యొక్క యూజెస్ వస్తాయి. అది తెలియకపోతే అర్థం కాదు. తర్వాత కొంతమంది కావాలని దీంట్లో ప్రతి దాంట్లో ఏదో తప్పు ఉంది అని అట్లా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు రాంగ్ అని తెలియపరచాలంటే టీవీ ద్వారా నేను అందరికి తెలియపరిచేది ఏంటంటే, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇది ఎవరికో స్వార్థం కోసమో ఎవరికో మంచి పేరు తెచ్చుకోవడం కోసం చేస్తున్నది కాదు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని లాభాలు పొందాలి అని సిన్సియర్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆశించి చేసినటువంటిది. కాబట్టి దీన్ని మనం ముందు తీసుకెళ్ళడానికి నేను యాజ్ వైస్ ఛాన్సలర్ నేను కూడా నా తరఫున నేను సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. మీలాంటి మిత్రులు టీవీ ద్వారా తెలియపరుస్తున్నారు. దీనిలో ఉన్న మంచిని అందరూ గ్రహించి దీని యొక్క ఫలాల్ని అందరూ పొందాలని నేను కోరుకుంటున్నాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మురళీ మనోహర్ గారు, మీరు చివరిగా ఎట్లా కంక్లూడ్ చేస్తారు? నూతన విద్యా విధానానికి సంబంధించి ఏమైనా ఎట్లా కంక్లూడ్ చేస్తారు చెప్పండి. ఇది ఒక అద్భుతమైనటువంటి పాలసీ ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొచ్చింది. అయితే నెక్స్ట్ దీన్ని ఇంప్లిమెంటేషన్ పార్ట్ వచ్చినప్పుడు తప్పకుండా స్టేట్ గవర్నమెంట్స్ యొక్క కోఆర్డినేషన్ చాలా అవసరం ఉంటుంది. ఇంట్లో బడ్జెట్ ప్రపోజల్స్ కూడా సార్ చెప్పారు కదా, 6% తప్పకుండా జీడిపిలో ఎప్పుడు లేదు, మన ఇండియన్ హిస్టరీలో అంత ఇచ్చింది లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఈ ప్రపోజల్ వాళ్ళు పెట్టారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా కమిటెడ్గా ఉంది కనుక బడ్జెట్ ఆధారంగా తప్పకుండా మంచి ఏదైనా జరుగుతుంది అంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా తప్పకుండా మూవ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. బడ్జెట్ రేషియో కూడా ఏదో పెట్టారు, 2:1 ఏదో, ఇంత ఇస్తే ఇంత 1 రేషియో వీళ్ళు పెడితే 2 వీళ్ళు పెడతారు అన్నట్టుగా ప్రపోజల్ పెట్టారు కనుక స్టేట్ గవర్నమెంట్స్ కూడా, ఉదాహరణకు నేను ఇప్పుడు కస్తూరి స్కూల్స్ పెట్టాలి అని అన్నప్పుడు బడ్జెట్ వాళ్ళు సగం ఇస్తున్నారు, మేము సగం పెడతాం కనుక పేద పిల్లలకు లాభం అవుతుంది. ఇట్లా కొద్ది ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఫ్రిక్షన్ కూడా తగ్గుతుంది నేను అనుకుంటున్నాను. ఇంప్లిమెంటేషన్కు ఎక్కువ ప్రాబ్లమ్స్ పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ నేను చెప్పేది కేంద్ర ప్రభుత్వం ఎంత చొరవ తీసుకుంటుందంటే, ఉదాహరణకు మీరు ఇంతకుముందు ఈ కంటెంట్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్స్, క్లాసెస్, లెసన్స్ ఏమంటాం, లైవ్ లెసన్స్ కొన్ని, ఇవన్నీ కూడా ఈ ఆన్లైన్ ఈ కంటెంట్ అనేది పెద్ద ఎత్తున తయారు చేసింది ఇప్పటికే. ఈ కంటెంట్ ఎవరికి అంటే అందరికీ, ప్రైవేట్, గవర్నమెంట్, పేద, ధనిక అందరికీ కూడా రెడీగా మీరు మొబైల్లో వచ్చేస్తుంది. 8 భాషల్లో తెలుగులో కూడా రాబోతుంది. ఇలాంటివి కొన్ని రిసోర్సెస్ ఏవైతున్నాయో, ఉదాహరణకు 32 డిజిటల్ ఛానల్స్ కేంద్రం ఇస్తుంటే ఎవరు తీసుకోరు? 700 వర్చువల్ ల్యాబ్స్ ఇచ్చింది, ఎవరు తీసుకోరు? కనుక ఇలా కేంద్రం కనుక మూవ్ అయితే, పెద్ద ఎత్తున ఇవ్వడానికి సిద్ధమైతే రాష్ట్రాలు కూడా సిద్ధమవుతాయి. ఇంప్లిమెంటేషన్ కాస్త ఈజీ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. దత్తాత్రేయ గారు, మీరు చివరిగా మీరేం చెప్తారు? కంక్లూడ్ చేయండి. ఈ విద్యా విధానం అనేటువంటిది పూర్తి స్థాయిలో సమూలంగా మన విద్యా విధానంలోకి వచ్చేస్తే, మనం ఇప్పుడు మానవాభివృద్ధి సూచీలో కొన్ని దేశాలను చూస్తూ ఉంటాం. అంటే మానవాభివృద్ధి సూచీలో పరిశీలించేటివి ఏంటంటే వ్యక్తి యొక్క ఎడ్యుకేషన్తో పాటు ఆయుర ఆరోగ్యాలు కానీ, జీవన విధానం కానీ, వాళ్ళ జీవన ప్రమాణాలు కానీ ఏ విధంగా ఉండేటువంటి అన్నీ కూడా కౌంట్ అవుతాయి అన్నమాట, కౌంటబుల్. సో ఇప్పుడు ప్రపంచ దేశాల్లో స్వీడన్, నార్వే ఇలాంటి దేశాలన్నీ కూడా మానవాభివృద్ధి సూచీలు అంటే పీస్ అంటే ఎక్కువగా, ఇప్పుడు మన భారతదేశం, పాకిస్తాన్, చైనా అనగానే ఒక ఏదో అలజడితో కూడినటువంటి వాతావరణంలో నివసిస్తూ ఉన్నాం. అంటే ఇదంతా కూడా వ్యక్తుల మధ్య సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, మానసిక ధైర్యం కానీ ఇవన్నీ లేకపోవడం వలన ఇలాంటివి జరుగుతూ ఉన్నాయనేటువంటి ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ లేకుండా సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలంటే వ్యక్తికి కావాల్సిన నిజమైన విద్యా విధానం దీని ద్వారా లభిస్తుంది అనేటువంటిదని నేను ఆశిస్తాను. ముత్యాల నాయుడు గారు, మీరు లాంగ్వేజ్ గురించి అడిగారు. ఎస్, ఒక స్టేట్మెంట్ అండి, రస్కిన్ బాండ్ అని ఒక రైటర్, ఆయన ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇండియా ఎంత గొప్పదో లాంగ్వేజ్ విషయంలో ఆయన ఏం చెప్తారంటే, దేర్ విల్ బి మోర్ రైటర్స్ దాన్ రీడర్స్ ఇన్ ఇండియా అంటాడు. అంటే అంత గొప్ప దేశం లాంగ్వేజ్. అయితే ఆ గొప్పతనం ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే నౌ వీఆర్ ఫోకస్ ఆన్ లాంగ్వేజ్. రెండో పాయింట్ ఏంటంటే, మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేసాం మనం. ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనీ ఫీజులు వాటికంటే అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మేము శతక పద్య ధారణ పోటీలని మా పావని సేవ ద్వారా చేస్తుంటాం, ఇది 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో. అక్కడ మాకు అర్థమైంది ఏంటంటే, తెలుగు లెక్చరర్స్, తెలుగు టీచర్స్ ఉండరండి. చాలా వరకు ప్రైవేట్ స్కూల్స్లో తెలుగు టీచర్స్ ఉండరు. వారి ఉద్దేశంలో అది వేస్ట్ అండి. ఒక్క మ్యాథమెటిక్స్, సైన్స్ ఇవి తప్ప లాంగ్వేజ్ టీచర్స్ అవసరం లేదంటారు. సో ఇప్పుడు ఆ సమస్య తగ్గుతుందని నేను పూర్తి నమ్ముతున్నాను ఈ నూతన విద్యా. థ్యాంక్ యూ సార్. ఈరోజు చర్చలో పాల్గొన్నటువంటి
మురళీ మనోహర్ గారు ఏబీవీపీ అఖిల భారత మాజీ అధ్యక్షులు, అలాగే ముత్యాల నాయుడు గారు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి, అలాగే ఎల్చల దత్తాత్రేయ ఓయూ విద్యార్థి సంఘ నాయకులు, మధుసూదన్ రెడ్డి గారు ఇంటర్ విద్యార్థి జేఏసీ సంబంధించినటువంటి చైర్మన్, అలాగే సురేష్ కుమార్ గారు ఇఫ్లు వైస్ చైర్మన్. మీరందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ వైస్ ఛాన్సలర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా ప్రధానంగా జాతీయ కొత్త నూతన విద్యా విధానానికి సంబంధించి మోడీ కీలక కోట్ కూడా చేయడం జరిగింది, కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది మోడీ. దాంట్లో ప్రధానంగా కొత్త ఈ జాతీయ నూతన విద్యా విధానం అనేటువంటిది జ్ఞాన సంపద కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. దాంతో భారతదేశం అగ్రగామిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మోడీ విద్యా విధానం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టడం అనేటువంటిది భావి తరాలకు, అలాగే రానున్నటువంటి రోజుల్లో భారత్ అగ్రగామి దేశంగా మారడానికి, ముందు వరుసలో నిలుచుకోవడానికే మోడీ తీసుకున్నటువంటి ఈ మోడీ స్కూల్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం. దేశం కోసం ధర్మం కోసం భారత్ టుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి.